Yeah. So this is the first condition, road is good and not applied any brake. ఇప్పుడు ఏ నుంచి బీకి మూవ్ అయ్యావు కాబట్టి ఐఎమ్ కాలింగ్ దిస్ డిస్టెన్స్ యాజ్ లాంగిట్యూడల్ డిస్టెన్స్. కానీ ఏ నుంచి బీకి నువ్వు ఎలా మూవ్ అయ్యావు, ఏ నుంచి బీకి ఎలా మూవ్ అయ్యావు, నీ టైర్ అనేది రొటేట్ అవుతూ వెళ్తూనేగా నువ్వు మూవ్ అయింది. నీ టైర్ అనేది రొటేషన్ అవుతూనే, నీ టైర్ తిరగటం వల్లే కదా నువ్వు ఏ నుంచి బీకి మూవ్ వెళ్ళావు. అండ్ నేను నిన్న కూడా చెప్పాను, ఒక్కసారి టైర్ రొటేట్ అవుతే ఎంత డిస్టెన్స్ మూవ్ అయినట్టు, లాంగిట్యూడల్ గా 2πr డిస్టెన్స్ మూవ్ అయినట్టు. ఎందుకంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ r అనుకుంటే ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr. The circumference of this circle is 2πr. So if this tire makes one rotation, then the distance moved by the vehicle in the longitudinal direction is 2πr. In the longitudinal direction is 2πr. So here the vehicle has moved from A to B. సో ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఇప్పుడు ఎన్నో కొన్ని రొటేషన్స్ అయి ఉండొచ్చు కదా, ఎన్నో కొన్ని రొటేషన్స్ అయి ఉండాలి కదా. ఓకే, సో యూ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఏ టు బి. ఆ ఏ నుంచి బికి వెళ్ళడానికి నీవు కొన్ని రొటేషన్స్ చేసుకుని ఉంటావు. లెట్ అస్ సే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, లెట్ అస్ సే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ బై ద వెహికల్ ఈస్ say 100, and I call it as n standard, number of standard rotations required from traveling from A to B under ideal conditions. Ideal kada, your road is good and you have not applied any brake, so నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేవు, నువ్వు మంచిగానే మూవ్ అవుతున్నట్టు. సో ఇట్స్ అన్ ఐడియల్ కండిషన్. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ ఈజ్ ఈక్వల్ టు 100, బట్ ఐఎమ్ కాలింగ్ దట్ యాజ్ n స్టాండర్డ్. ఎగ్జాంపుల్లో n స్టాండర్డ్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పా. ఓకేనా. సో మామూలుగా అయితే లాంగిట్యూడనల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ కేసులో ఎంత అవుతుంది, లాంగిట్యూడనల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, n ఇంటూ దట్ ఈస్ 100 ఇంటూ 2πr. 100 into 2πr. So it is 200 pi r. 200 pi r is the distance moved in my standard case. Okay. And in the standard case, so ఇప్పుడు ఈ 200 pi r నేమని పిలవచ్చు, నేను ఈ 200 pi r నేమని పిలవచ్చు, or 100 into 2 pi r నేమని పిలవచ్చు. 2 pi r is circumference కదా. So 2 pi r is circumference and you are multiplying it with number of rotations. So this 200 pi r is called as circumferential distance. Okay. And in this standard case, longitudinal distance is equal to circumferential distance. ఎందుకంటే అసలు నువ్వు లాంగిట్యూడల్ గా మూవ్ అయిందే నీ రొటేషన్స్ వల్ల. Therefore longitudinal distance is equal to circumferential distance in a standard case. ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, దట్ ఈస్ స్కిడ్డింగ్ కేస్. స్కిడ్డింగ్ అంటే ఏంటి? స్కిడ్డింగ్ ఈజ్ డ్యూ టు సడన్ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నా ఇప్పుడు నువ్వు సడన్ గా బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, నీ వెహికల్లో జరిగే మార్పులు ఏంటంటే, నువ్వు సడన్ గా బ్రేక్ అప్లై చేసేసరికి నీ వీల్స్ రొటేషన్ అనేది ఆగిపోతుంది. నువ్వు అదే కదా మనం బ్రేక్ అప్లై చేసేది వీల్స్కి కదా. సో నువ్వు బ్రేక్ అప్లై చేసిన వెంటనే వీల్స్ ఆగిపోతాయి, వీల్స్ రొటేట్ అవటం ఆగిపోతాయి. కాలా అని చెప్పి నీ వెహికల్ అక్కడే ఆగిపోద్దా? కాదమ్మా. Though your wheels are not rotating, your vehicles moves to some distance and then it stops.
సో let us say నువ్వు ఈ స్పీడ్తో వెళ్తున్నావు, వి అనే స్పీడ్తో వెళ్తున్నావు. ఆ వెళ్తున్నప్పుడు నీకు ఒక మధ్యలో ఏదో కుక్క పిల్లో ఏదో ఒక అడ్డొచ్చింది, అండ్ యూ హ్యావ్ అప్లైడ్ యువర్ సడన్ బ్రేక్ అట్ దిస్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ అప్లైడ్ సడన్ బ్రేక్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నువ్వు సడన్ బ్రేక్ అప్లై చేసావు అనుకుందాం. ఇక్కడ వరకు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు సడన్ బ్రేక్ అప్లై చేసావు అనుకుందాం. సో లెట్ us say this point is C. So after traveling to C, after coming to C, there you got some disturbance on your road and you have applied a sudden brake. కానీ బ్రేక్ వేసిన వెంటనే అక్కడే ఆగిపోదు బండి, అది అలాగే మూవ్ అవుతూ వచ్చి లెట్ us say B దగ్గర ఆగిపోయింది. లెట్ us say B దగ్గర ఆగిపోయింది సెకండ్ కేసులో, స్కిడ్డింగ్ కేసులో. అర్థమైందా? సో స్కిడ్డింగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సడన్ బ్రేక్ అప్లై చేస్తే వీల్స్ లాక్ అయిపోతాయి. యువర్ వీల్స్ గెట్ లాక్డ్. దాన్ని వీల్స్ లాక్డ్ కండిషన్ అని అంటారు. సో ఓకే, నా ఇప్పుడు కొంచెం ఆలోచించి చెప్పండి, వాట్ ఈస్ ద టోటల్ లాంగిట్యూడినల్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద వెహికల్? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది వెహికల్ లాంగిట్యూడినల్ డైరెక్షన్ లో? ఏ నుంచి బి వరకు వెళ్ళింది కదా, ఏ నుంచి బి వరకు వెళ్ళింది. కానీ వాట్ ఈస్ ద సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్? ఇప్పుడు టైర్ రొటేట్ అవుతూ ఎంత దూరం వెళ్ళింది? ఏ నుంచి సి వరకే వెళ్ళింది. అంతేనా? ఏ నుంచి రొటేట్ అవుతూ సి వరకే వచ్చింది. ఆ తర్వాత నుంచి రొటేషన్ లేదమ్మా, అది జస్ట్ మూవ్ అవుతుంది అంతే. వితౌట్ రొటేషన్ ఇట్ ఈస్ మూవింగ్. దాన్నే స్కిడ్డింగ్ కేస్ అంటాం. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ లో ఏమడుగుతారంటే స్కిడ్డింగ్ ఎప్పుడు అవుతుంది? చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్స్ లో 1 మార్క్ బిట్గా అడిగి ఉన్నారు. ఓకే, సో when does skidding occurs? ఇప్పుడు దీన్ని బట్టి రిలేషన్ చెప్పు, ఏది ఎక్కువ ఉంటే స్కిడ్డింగ్ అవుతుంది. ఇఫ్ ద లాంగిట్యూడల్ స్కిడ్డింగ్ కేసులో ఏది ఎక్కువ ఉంది, లాంగిట్యూడల్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద వెహికల్ ఈజ్ మోర్ దాన్ ద circumferential distance moved by the vehicle, it will lead to skidding of the vehicle. మళ్ళీ చెప్తున్నా, లాంగిట్యూడల్ డిస్టెన్స్ మూవ్ అయింది ఎక్కువ ఉంటే దేంతో, సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్ కంటే, అప్పుడు వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది. అండ్ ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎలా? ప్రీవియస్ కేసులో ఎన్ని రొటేషన్స్ అయ్యాయి? 100 రొటేషన్స్ అయ్యాయి. 100 రొటేషన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు అంతవరకు వెళ్ళలేదు కదా, రొటేషన్ సి వరకే అయ్యిరా. అంటే 100 రొటేషన్స్ అయినట్ట కాదు కదా, లెస్ దాన్ 100 కదా. సో స్కిడ్డింగ్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ బై ద వెహికల్ ఈస్ లెస్ దాన్ ద standard number of rotations required for the vehicle to travel a particular distance. It will lead to skidding of the vehicle. సో ఏ నుంచి బీకి వెళ్ళిపోయింది, కానీ ఈసారి ఏ నుంచి బీకి వెళ్ళడానికి 100 రొటేషన్స్ పట్టలేదమ్మా. 100 రొటేషన్స్ లేకుండానే ఇంకా తక్కువ రొటేషన్స్ లోనే ఏ నుంచి బీకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ బై ద వెహికల్ ఈజ్ లెస్ దాన్ ద స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ required for traveling a particular distance, it will lead to skidding of the vehicle. Okay, that's the second case. And the third case is called as slipping case. So slipping is due to less friction. సో ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువగా ఉండటం వల్ల యువర్ టైర్ విల్ రొటేట్ మోర్ ఫాస్టర్ దాన్ ద నార్మల్ రిక్వైర్డ్ రేట్. Your tire will rotate more faster than the normal required conditions. So number of rotations made by the vehicle is more than the number of standard rotations required. Because of less friction. So ఇప్పుడు ఏది ఎక్కువైనట్టు అంటే సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్. నీ మామూలు రొటేషన్స్ కన్నా నీ టైర్ ఎక్కువ సార్లు రొటేట్ అవుతుంది. సో సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్ మేడ్ బై ద వెహికల్ ఈజ్ మోర్ దాన్ ద లాంగిట్యూడినల్ డిస్టెన్స్.
is more than longitudinal distance of the vehicle, then it will lead to slipping of the vehicle. Slipping of the vehicle. ఈ కండిషన్స్ ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్స్ లో 1 మార్క్ బిట్ గా అడిగి ఉన్నారు. LDCD ఇస్తారు, స్కిడ్డింగ్ అవుతుందా స్లిప్పింగ్ అవుతుందా అని అడుగుతారమ్మా. ఓకే, సో అదే ఇక్కడ నేను పక్కన నోట్స్లో రాసున్నాను. You can see here. So skidding is due to sudden application of brakes, and దాన్ని ఏమంటారు వీల్స్ లాక్డ్ కండిషన్ అని అంటారని చెప్పా. అలాగే ద చూసావా, లాంగిట్యూడనల్ డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ సర్కంఫరెన్షియల్ డిస్టెన్స్ అవుతే అప్పుడు స్కిడ్డింగ్. Similarly, if the circumferential distance is more than longitudinal distance, it will lead to slipping of the vehicle. Okay, these are the two conditions when you can know skidding ఎప్పుడైంది, slipping ఎప్పుడైంది అని. సో నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నేను ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ చెప్పాను, అందులో మీకు ఫ్రిక్షన్ అనే చాప్టర్ కూడా ఉంది. సో let us say this is your vehicle and your vehicle is moving in this direction. Let us say your vehicle is moving in this direction. So now I've applied a brake. Frictional force comes into picture whenever you apply a brake. So I have applied a brake now. So frictional force comes into picture. So frictional force will act in this direction. Frictional force will act in the opposite to the direction of movement. And let us say the self weight of the vehicle is W, and this vehicle is in contact with the road. Therefore, there will be a normal reaction from the road surface. So the free body diagram గీసుకుంటే, ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కి సిగ్మా ఎక్స్ సిగ్మా వై, ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కి సిగ్మా ఎక్స్ సిగ్మా వై చేస్తే ఏమవుతుంది? సో ఫర్ if you do sigma x equal to 0, leftward equal to rightward. So leftward asal sigma x equal to 0 akkalla, yeah, sigma y equal to 0. So if you do sigma y equal to 0, then upward equal to downward. So upward is normal reaction and downward is equal to W. Now therefore friction formula enti, frictional force is equal to coefficient of friction into normal reaction. కానీ నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చింది? W వచ్చింది. Therefore frictional force is equal to small f into W. Frictional force F is equal to small f into W. Okay. So this formula is applicable for plain roads only. హిల్లీ ఏరియాస్ లో గ్రేడియంట్స్ ఉంటే అవన్నీ మళ్ళీ మారిపోతాయి. నార్మల్ రియాక్షన్ కి W కి కాంపోనెంట్స్ వస్తాయి, అవన్నీ మారిపోతాయి, అవన్నీ తర్వాత చూద్దాం. సో ఫర్ ప్లెయిన్ రోడ్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు F ఇంటూ wheel load, F into vehicle weight or wheel load. Both are one and the same. అలాగే ఇక్కడే ఇంకోటి కూడా చెప్పేస్తాను. సో బ్రేక్ అప్లై చేసావు. సో ఇప్పుడు నువ్వు బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది? నీ వెహికల్ డియాక్సెలరేట్ అవుతుంది, అంతేనా? బ్రేక్ అప్లై చేసిన తర్వాత నీ వెహికల్ డియాక్సెలరేట్ అవుతుంది. సో F is equal to Newton's second law. F is equal to M into A. సో ఇది ఫోర్సు, నేను రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా. F is equal to FW and M is equal to M ఎలా రాసుకోవచ్చు? W by G గా రాసుకోవచ్చు into A. So W gets cancelled. Therefore A is equal to F into G. కానీ ముందు ఒక మైనస్ పడేస్తున్నా బికాస్ ఏమవుతుంది? బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. బ్రేక్ అప్లై చేశారు కాబట్టి యువర్ వెహికల్ is not accelerating, it is deceleration, right? So the deceleration of vehicle after the application of brake is minus Fg. This is from the Newton's second law. Okay.
నా సో ఫ్రిక్షనల్ ఫోర్స్లో మనకున్నది ఏంటిది? ఫ్రిక్షనల్ ఫోర్స్లో F into W, F into W, where F is your wheel load, and coming to this small f is called as coefficient of friction. This small f is called as coefficient of friction, and this coefficient of friction is of two types. This coefficient of friction is of two types. So, yeah. So this coefficient of friction is of two types. Longitudinal friction or rolling friction and lateral friction. దాన్నే సైడింగ్ ఫ్రిక్షన్ అని కూడా అంటారు. సైడింగ్ ఫ్రిక్షన్ ఓకే. లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్ ఆర్ రోలింగ్ ఫ్రిక్షన్. అండ్ దాని వాల్యూ ఎంతంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ 0.35 to 0.4. ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 0.35 to 0.4. అండ్ ఇది ఎక్కడ వాడాలి చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా మంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా రివర్స్లో చేస్తూ ఉంటారు. దిస్ లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్ ఆర్ దిస్ రోలింగ్ ఫ్రిక్షన్. దీనికి రోలింగ్ ఫ్రిక్షన్ అని పేరు ఎందుకు వచ్చింది? లాంగిట్యూడల్ డైరెక్షన్లో ఎలా వెహికల్ మూవ్ అవుతుంది? రోల్ అవుతూ రొటేట్ అవుతూనే మూవ్ అవుతుంది కదా. రొటేట్ అవడం వల్లే కదా అసలు లాంగిట్యూడల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దేర్ ఫోర్ లాంగిట్యూడల్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రోలింగ్ ఫ్రిక్షన్, and this is used only in the calculation of stopping side distance. సైడ్ డిస్టెన్స్ అన్నా కానీ సైడ్ డిస్టెన్స్లో ఓఎస్డి, ఎస్ఎస్డి, ఐఎస్డి, హెచ్ఎల్ఎస్డి అన్నీ ఉంటాయి కానీ వాటిలో అక్కడ మీకు ఎఫ్ అక్కర్లేదు. ఓన్లీ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ యూ షుడ్ యూస్ లాంగిట్యూడనల్ ఆర్ రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ లాటరల్ ఫ్రిక్షన్ అంటే సైడ్కి ఎప్పుడు మూవ్ అవుతుంది? మనం కర్వ్స్లో వెళ్తున్నప్పుడు మూవ్ అవుతుంది. సో దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద కర్వ్స్. lateral friction is to be used for curves. కర్వ్స్లో మనం ఏమేమి డిజైన్ చేస్తామంటే సూపర్ ఎలివేషన్, సెట్ బ్యాక్ డిస్టెన్స్, ట్రాన్సిషన్ కర్వ్స్ అవన్నీ డిజైన్ చేస్తాం. ఓకే. అండ్ దీని వాల్యూ ఎంత అంటే 0.15. ఈ వాల్యూస్ కూడా చిన్న చిన్న ఎగ్జామ్స్లో డైరెక్ట్గా 1 మార్క్ బిట్గా చాలాసార్లు అడిగారు. మెనీ టైమ్స్. మీరు ఎప్పుడైనా పాత క్వశ్చన్ పేపర్లో ఒక 4-5 చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని. సో డైరెక్ట్ 1 మార్క్ బిట్గా చాలాసార్లు ఈ వాల్యూస్ అడిగేశారు. లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్ 0.35 to 0.4 అండ్ లాటరల్ ఫ్రిక్షన్ ఇఫ్ నాట్ గివెన్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ 0.15. ఓకే. సో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజెస్ వెన్ ద పేవ్మెంట్ ఈజ్ స్మూత్. అంతే కదా, స్మూత్గా ఉన్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా స్లిప్ అయిపోతుంది. అలాగే జారుగా తడిగా ఉన్నప్పుడు కూడా స్లిప్ అవుతుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, స్లిప్పింగ్ అయ్యేదే డ్యూ టు వెట్నెస్. సిమిలర్లీ ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ దెన్ ఆల్సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజెస్. అలాగే కొత్త టైర్స్కి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, పాత టైర్స్కి ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొత్త టైర్స్కి థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ హోల్డ్ చేస్తుంది. న్యూ టైర్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ దాన్ ద ఓల్డ్ టైర్స్. అలాగే మనకి 4 రకాల పేమెంట్లు ఉన్నాయి. కాంక్రీట్ పేమెంట్, బిటుమినస్ పేమెంట్, గ్రావెల్ రోడ్ అంటే కంకర్ రోడ్, దాన్ని ఏమంటాం డబ్ల్యూబిఎం రోడ్ అంటాం, డబ్ల్యూబిఎం రోడ్ అండ్ ఎర్తన్ రోడ్, మట్టి రోడ్డు. ఈ 4 పేమెంట్స్లో దేనిలో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది? మట్టి రోడ్లో ఎక్కువ ఉంటుంది. వెహికల్ ఈజీగా వెళ్ళదు కదమ్మా మట్టి రోడ్లో, ఎందుకని? ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగే అన్నిటికంటే తక్కువ ఎవరికి ఉంటుంది అంటే ఫ్రిక్షను సీసీ పేమెంట్. అందుకే వర్షాకాలం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలే సీసీ పేమెంట్లో ఫ్రిక్షన్ తక్కువ, దాని మీద ఇంకా వాటర్ ఉన్నాయనుకో ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జారి పడిపోవడానికి, స్లిప్ అవడానికి బండి. ఓకే. సో దిస్ ఐ ఫాలో వెరీ మచ్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ ఎ సీసీ పేమెంట్. నేను కావాలని చాలా స్లోగా వెళ్తాను సీసీ పేమెంట్లో, బికాస్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్లిప్పింగ్ ఆఫ్ ద వెహికల్స్ because friction is very much less. So friction in CC payment is less compared to bituminous payment. Bituminous kanta WBM ki koncham friction ekku untadi and WBM kanta earthen road aithe inka friction ekku untadi, right? Therefore as the frictional force increases, superiority decreases. Superiority ante quality, the quality of the road ankochu, quality of the road is going to be decreased.
quality of the road is going to be decreased, right? So ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చాడు. How this is longitudinal friction అమ్మా. A table is given in the IRC. ఈ టేబుల్ గుర్తుంచుకోవాల్సిన పని లేదమ్మా. చూడండి, as the speed is increasing, the frictional force is decreasing. The friction తగ్గిపోతుంది. As the speed is increasing, 20 kmph లో ఉన్నప్పుడు 0.4, 100 kmph లో ఉన్నప్పుడు 0.35. చెప్పాం కదా రేంజ్ చెప్పుకున్నాం కదా, 0.35 to 4 అని. సి 0.35 to 4 మధ్యలో వేరీ అవుతుంది లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్. అలాగే ఇది కూడా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం. టూ వీలర్కి అయితే ఇంకా ఈజీగా అబ్జర్వ్ చేసి ఉంటాం. యాజ్ ద టైర్ ప్రెషర్ ఇంక్రీజెస్, ఫ్రిక్షన్ డిక్రీజెస్. మనం టైర్ పంచర్ పడింది అనుకో, ఏమవుతుంది? మన టైర్ పంచర్ పడితే ఫాస్ట్గా వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. ఎందుకని టైర్ పంచర్ అయినప్పుడు గాలి మొత్తం పోతుంది, టైర్ ప్రెషర్ జీరో అయిపోతుంది. టైర్ ప్రెషర్ జీరో అయిపోయినప్పుడు నీకు కాంటాక్ట్ ఏరియా ఎక్కువ అయిపోతుంది. నీ కాంటాక్ట్ ఏరియా ఎప్పుడైతే ఎక్కువ అయిపోయిందో అప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళలేము. సో అదే టైర్ ప్రెషర్ కొట్టించాం, మంచిగా టైర్ కొట్టాము. అందుకే మనం లాంగ్ జర్నీస్కి వెళ్తున్నప్పుడు కార్లో కానీ బైక్లో కానీ మనం టైర్లో గాలి కొట్టించుకొని జనరల్గా మనం వెళ్తూ ఉంటాం. Because of the same reason, as the tire pressure increases, friction decreases. So you can move faster, you can go faster, right? So that's the first characteristic, that is friction. Chala important characteristic amma. Next, unevenness. మన భాషలో చెప్పాలి అంటే uneveness అంటే గుంతలమ్మ, గుంతలు గతుకులు అవన్నీ unevenness. So I say that unevenness is the measure of comfort to the driver. అంతే కదా. As the unevenness increases, comfort decreases. అంతే కదా. అండ్ అలాగే ఈ అన్ఈవెన్నెస్ ఉండటం వల్ల ఏమవుతుంది? రోడ్డు మీద ఈ గుంతలు గతుకులు ఉండటం వల్ల ఏమవుతుంది? ఇక్కడ రాసా చూడు, అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం, వెహికల్ డ్యామేజ్ అవుతుంది. అంతే కదా, గుంతల్లో పడి సస్పెన్షన్లు అవన్నీ పోతాయి కదా. అలాగే ఫ్యూయల్ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది బికాస్ యు ఆర్ ట్రావెలింగ్ స్లో, అండ్ వేర్ అండ్ టైర్ ఆఫ్ యువర్ వెహికల్ అక్కర్స్. సో నీ బండి డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవాలి. కాబట్టి వెహికల్ ఆపరేటింగ్ కాస్ట్ ఇంక్రీజెస్, రైట్? సో అన్ఈవెన్నెస్ అనేది ఉండకూడదు. దాన్ని ఎలా కనుక్కుంటాం? So unevenness is the cumulative vertical undulations of the pavement surface per unit horizontal length of the road. So it is the cumulative vertical undulations. Okay. Cumulative ante add, sum of the vertical undulations. సో ఇక్కడ మీరు ఈ ఫిగర్ గీస్తే, నేను పక్కన గీసింది, సో ఇది నీ రోడ్ లెవెల్ అనుకుందాం, ఇది నీ రోడ్ సర్ఫేస్ అనుకుందాం. సో ఇక్కడ అంజులేషన్ ఉంది, సిమిలర్లీ ఇక్కడ అంజులేషన్ ఉంది, అంజులేషన్, రైట్? అంజులేషన్స్ ఉన్నాయి కదా. సింపుల్ స్కేల్ లెక్క ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూసావా, స్టార్ మార్క్ కూడా పెట్టాను, ఉంది. That is also asked as a 1 mark bit in number of exams. How do you measure the unevenness? How to measure this unevenness? Roughometer or bump indicator is used to calculate pavement unevenness. Roughometer or bump indicator. Okay. So ఇది సింపుల్ స్కేల్ లెక్క ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా అంజులేషన్ వచ్చిందో ఆ అంజులేషన్ని మెజర్ చేస్తాం, మళ్ళీ అంజులేషన్ వచ్చింది, సో అంజులేషన్ని మెజర్ చేస్తాం. ఎప్పుడు అంజులేషన్ వచ్చినా కానీ, అన్ఈవెన్నెస్ వచ్చినా కానీ, వర్టికల్ అంజులేషన్స్ వర్టికల్ డైరెక్షన్లోనే ఉన్నాయి కదా ఇవన్నీ. సో అంజులేషన్స్ అన్నిటినీ మెజర్ చేస్తాం. ఎన్ని కిలోమీటర్లకు మెజర్ చేయాలంటే అన్ఈవెన్నెస్ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం పర్ ఎవ్రీ కిలోమీటర్. ఇక్కడ వర్టికల్ ఈ అంజులేషన్స్ అన్ని సెంటీమీటర్స్లోనే కదా, చిన్న వాల్యూసే కదా. సో అన్ఈవెన్నెస్ ఏంటంటే ఎన్ని సెంటీమీటర్ల అంజులేషన్స్ ఉన్నాయి 1 కిలోమీటర్ లెంత్లో. రివర్స్లో చెప్తున్నా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ నువ్వు తీసుకుంటే ఆ 1 కిలోమీటర్ రోడ్ లెంత్లో
ఎన్ని గుంతలు ఉన్నాయి, ఆ గుంతల యొక్క హైట్లు ఎంత, అవన్నీ యాడ్ చేస్తే వచ్చేది పేమెంట్ అన్ఈవెన్నెస్. సో 1 కిలోమీటర్లో ఉన్న గుంతలన్నిటి యొక్క హైట్ మెజర్ చేసి దాన్ని యాడ్ చేయటమే, అంతే. సో అది జనరల్గా సెంటీమీటర్స్లో ఉంటుంది, ఎందుకంటే గుంతలు ఎక్కువ ఉండవు కదా. సో ఇప్పుడు రోడ్ ఎప్పుడు బాగుందంటా అంటే ఇఫ్ ద అండ్యులేషన్స్, సో అండ్యులేషన్స్ ఎలా వస్తాయి, రఫ్నెస్ ఆర్ అన్ఈవెన్నెస్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా రైస్ ప్లస్ సిగ్మా ఫాల్. అండ్యులేషన్స్ అంటే ఎత్తుగా ఉండాలని లేదు, లోపల గుంతలు కూడా ఉండొచ్చు కదా, లోపలికైనా ఉండొచ్చు పైకైనా ఉండొచ్చు. స్పీడ్ బ్రేకర్ ఇస్ అన్ అండ్యులేషన్, ఇస్ అన్ అన్ఈవెన్నెస్. స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు నీకు డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. సో sigma rise upon sigma fall. So and this roughness is indicated in terms of centimeter for every 1 kilometer. Okay. So 150 centimeter per kilometer కన్నా తక్కువ ఉంటే, if the unevenness or roughness is less than or equal to 150 centimeter per kilometer, then the road condition is said to be good. And if the undulation is around 250 centimeter per kilometer, then the road condition is said to be satisfactory, even if you are traveling at a speed of 100 kmph. The road condition is said to be satisfactory. And if it is more than 320 centimeter per kilometer, if the undulations is more than పెరిగిపోయింది కదా సెంటీమీటర్స్, undulations పెరిగిపోయాయి కదా, then it is said to be unsatisfactory even at a speed of 55 kmph. 100 to 55 kmph 1 km పెద్దగా అక్కర్లేదు, కానీ చూసావా అండ్యులేషన్స్ పెరిగే కొద్దీ మన కంఫర్ట్ అనేది మారిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ కలర్ ఆర్ లైట్ రిఫ్లెక్షన్. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదమ్మా, మనకి 2 కలర్లు ఉన్నాయి. ఏంటి, బ్లాక్ కలర్ రోడ్డు, వైట్ కలర్ రోడ్డు. సో బ్లాక్ కలర్ రోడ్లో ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది, వైట్ కలర్ రోడ్లో ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. సో బ్లాక్ కలర్ రోడ్లో ఏంటి, గ్లేర్ అనేది ఉండదు, నో గ్లేర్ డ్యూరింగ్ డే టైం. కానీ రాత్రిపూట గుంతలు ఉంటే అవి గుంతలు సరిగ్గా కనపడవు. రాత్రిపూట గుంతలు ఏమైనా ఉంటే ఆ గుంతలు అనేవి మనకి సరిగ్గా కనపడవు, ఎందుకంటే గుంత అనేది డార్క్గానే ఉంటుంది, రాత్రి కూడా డార్క్గానే ఉంటుంది కదా. సో మనకు ఆ గుంతలు అనేవి నైట్ టైం సరిగ్గా కనపడవు. కానీ వైట్ రోడ్ అదైతే దానికి రివర్స్, డే టైంలో మనకి గ్లేర్ కొట్టిద్ది. గ్లేర్ కొట్టడం వల్ల మనం ఎక్కువ దూరం వెళ్ళలేము, అంటే వెళ్ళగలం, మన ఐస్ అనేవి స్ట్రెయిన్ అయిపోతాయి. అదే రాత్రిపూట గుంతలు ఏమన్నా ఉంటే ఈజీగా క్లియర్గా కనిపడతాయి, బికాజ్ యువర్ రోడ్ ఈజ్ వైట్ అండ్ గుంతలు ఏమన్నా ఉంటాయి డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి ఈజీగా విజిబిలిటీలోకి వస్తుంది. దట్స్ అబౌట్ కలర్ అండ్ light reflection. And here comes the most important one, that is road drainage. సో మనం రోడ్డుని బాహుబలి అని అనుకుంటే విలన్ ఎవరమ్మా? బాహుబలిలో విలన్ ఎవరు? రానా కదా. సో ఇఫ్ రోడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బాహుబలి, I can consider water as the enemy, water as the Rana. సో ఆ రెండు అంత ఎక్కువ డ్యామేజ్ అనేది ఉంటాయి అన్నమాట, ఆ రెండిటికి అంత పడదన్నమాట. సో ద పర్పస్ ఆఫ్ రోడ్ డ్రైనేజ్ ఈస్ టు ఎలిమినేట్ ద వాటర్ ఫ్రమ్ ద సర్ఫేస్, రోడ్ సర్ఫేస్. ఎలా పంపిస్తాం? కమాన్ మీరే చెప్పాలి, ఏం ప్రొవైడ్ చేస్తాం? manholes, నోరే, side drains, నోరే. రోడ్ ఎలివేషన్, ఏంటిది రోడ్ ఎలివేషన్, స్లోప్.
రోడ్ ఎలివేషన్. దాన్ని ఏమంటాం క్యాంబర్. That is also called as cross slope. So to ensure that water drains off from the road surface, we provide camber or cross slope. సో మామూలుగా రోడ్ అనేది ఇలా హారిజాంటల్ గా పెడితే పైనుంచి ఏమన్నా వాటర్ వస్తే ఆ వాటర్ ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే అది సర్ఫేస్ హారిజాంటల్ గా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు నేను రోడ్డుని ఇలా ఒక స్లోప్ లో ప్రొవైడ్ చేస్తే వాటర్ ఏమన్నా పడితే, వాటర్ ఏమన్నా వస్తే అవి డ్రైన్ ఆఫ్ అయిపోయి, ఇందాక ఎవరో చెప్పారు సైడ్ డ్రైన్స్ లోకి వెళ్తాయని. ఎస్, అవి సైడ్ డ్రైన్స్ లోకి వెళ్ళిపోతాయి. సో ఈ స్లోప్ ఏదైతే ఉంటుందో దట్ స్లోప్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాంబర్ ఆర్ క్రాస్ స్లోప్. స్లోపే కదా. సో ఈ స్లోప్ ఎంత పెట్టాలి, సో ఈ రొటేషన్ అనేది నేను ఎంత చేయాలి, హౌ టు నో దట్, ఆన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిపెండ్స్ ఆన్ మై స్లోప్. సో నేను స్లోప్ ఇంత పెట్టాలా లేదా స్లోపు ఇంత పెట్టాలా? ఎలా తెలిసింది నాకు స్లోప్ ఎంత పెట్టాలో? దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సి, ఇక్కడ స్లోప్ తక్కువ పెట్టా, ఇప్పుడు స్లోప్ ఎక్కువ పెట్టా, లేదా అసలు ఇంత పెద్ద స్లోప్ పెట్టాలా? ఎంత స్లోప్ పెట్టాలి? ఇక్కడ అన్ని మూడు ట్రయాంగిల్ గీసే అన్ని డిఫరెంట్ స్లోప్సే కదా. ఇక్కడ స్లోప్ తక్కువ ఉంది, ఇక్కడ స్లోప్ యావరేజ్ గా ఉంది, ఇక్కడ స్లోప్ చాలా ఎక్కువ ఉంది. సో హౌ టు నో దట్, ఆర్ విచ్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద స్లోప్ వాల్యూ? 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే టైప్ ఆఫ్ సర్ఫేస్ అండ్ rainfall. So rainfall can be less rainfall or it can be heavy rainfall. Or high rainfall. Now, common sense. సర్ఫేస్ తక్కువ ఉంది, తక్కువ అంటే సర్ఫేస్ క్వాలిటీ బాగాలేదు. అప్పుడు ఏమవుతుంది? సర్ఫేస్ క్వాలిటీ బాగాలేదనుకో ఏమవుతుంది? అప్పుడు వాటర్ అనేవి లోపలికి పెర్కులేట్ అయిపోతాయి, వాటర్ అనేవి అక్కడే ఉండిపోవచ్చా? అసలు వాటర్ వస్తే ఏమవుతుంది రోడ్డు మీదకి? వాటర్ ఎందుకని ఎనిమి అని చెప్పా? బిటుమిన్ లేయర్ కరిగిపోతుంది కాబట్టి. కరిగిపోతుందా? ఐ మీన్ ఫేడ్స్ అవే. ఎస్. సో వాటర్ ఉంటే గనక రోడ్డు మీద అసలు బిటుమిన్ ఎందుకు యూజ్ చేస్తాం? బిటుమిన్ ఏం చేస్తుంది? బిటుమిన్ ఈజ్ స్టిక్కీ ఇన్ నేచర్. సో ఆ బిటుమిన్ ఏం చేస్తుంది? ఆ అగ్రిగేట్స్ ని బైండ్ చేసుకొని ఉంచది, అతుక్కొని ఉంచది. సో ఇప్పుడు వాటర్ వేసామనుకో, వాటర్ ఎక్కువసేపు అలాగే ఉందనుకో, బిటుమిన్ విల్ స్టార్ట్ లూజింగ్ ఇట్స్ బైండింగ్ నేచర్. సో అప్పుడు అగ్రిగేట్ పార్టికల్స్ అన్ని ఊడిపోయి అది సర్ఫేస్ మొత్తం పాడైపోతుంది. మనం వర్షాలు పడిన వెంటనే రోడ్ల మీద చూస్తున్నాం కదా, వర్షాలు పడిన వెంటనే నీ పై లేయర్ మొత్తం పాడైపోతుంది. బికాస్ ఇట్ ఈస్ డ్యూ టు ఇంప్రాపర్ డ్రైనేజ్, బికాస్ స్టాగ్నేషన్, వాటర్ అక్కడే ఎక్కువసేపు స్టాగ్నేట్ అవడం వల్ల బిటుమిన్ ఈజ్ లూజింగ్ ఇట్స్ స్టిక్కీ నేచర్. అదొక రీజన్. అలాగే సో వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి అనుకో, వాటర్ లోపలికి వెళ్ళిపోతే ఏమవుతుంది? నీ కింద సాయిల్స్ అప్గ్రేడ్కి వెళ్ళిపోతాయి, అవి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే సాయిల్ వరకు వాటర్ వెళ్ళిపోయిందో అప్పుడు వాటర్ యొక్క వాల్యూమ్ శాండ్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది, సాయిల్ బల్జ్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైతే సాయిల్ వాటర్ వచ్చి చేరిందో సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, అంటే నీ సాయిల్స్ అప్గ్రేడ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అండ్ దట్ విల్ లీడ్ టు ద పాట్ హోల్స్ అని అంటాం మనం. పాట్ హోల్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద గుంటలు ఏదైతే మనం రోడ్డు మీద చూస్తామో వాటిని పాట్ హోల్స్ అంటాము. అండ్ మీరు గమనిస్తే మీరు డైలీ ఒక రూట్లో వెళ్తుంటే ఒక్కసారి పాట్ హోల్ ఫామ్ అయితే అక్కడ మనం
సే ఒక రోడ్డు మీద ఒక పాట్ హోల్ ఉంది. ఆ పాట్ హోల్ పడిన తర్వాత కొన్ని రోజులకి మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి దాన్ని పూడ్చి మళ్ళీ మంచిగా రోడ్ వేసేస్తారు, మంచిగా ఒక లేయర్ వేసేస్తారు. ఆ తర్వాత కూడా ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఆ పాట్ హోల్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఒక పడుతుంది. గమనించారా? ఆ పాట్ హోల్ దగ్గరే మళ్ళీ అదే ఏరియాలో పాట్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. నేనైతే మస్తు సార్లు చూసిన, ఎక్కడైతే రిపేర్ చేసి అక్కడ రోడ్డు మొత్తం పూడ్చి ఇంకో చిన్న లేయర్ వేసేసారో మళ్ళీ అదే ఏరియాలో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక పాట్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. దాని రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ డ్యూ టు పెనట్రేషన్ ఆఫ్ వాటర్ టు యువర్ సాయిల్ సబ్గ్రేడ్. అక్కడ సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోయింది. ఓకే, సో నువ్వు అక్కడ ఎన్నిసార్లు రోడ్ వేసినా అక్కడ హోల్ అనేది అలా ఫామ్ అవుతుంది. మరి ఏం చేయాలి అంటే అక్కడున్న సాయిల్ని ఫస్ట్ రిప్లేస్ చేయాలి. అక్కడున్న సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ ఫస్ట్ ఇంక్రీజ్ చేసి అప్పుడు నువ్వు ఆ పాట్ హోల్ని పూడిస్తే అది ఉంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్. ఇఫ్ వాటర్ స్టాగ్నేట్స్ ఆన్ ద రోడ్ సర్ఫేస్, ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇప్పుడు సర్ఫేస్ మంచిగా ఉందనుకో, అప్పుడు స్లోపు మనం తక్కువ పెట్టినా సరిపోదు. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళావు కదా ఈజీగా. సర్ఫేస్ బాగుంది కదా, సో వాటర్ సర్ఫేస్ బాగుంది కాబట్టి వాటర్ తొందరగా వెళ్ళవు కాబట్టి నేను స్లోప్ తక్కువ పెట్టుకున్నా నష్టమేమీ లేదు. అంతేనా? అలా కాకుండా సర్ఫేస్ బాగాలేదు, ఎర్త్ అండ్ సర్ఫేస్ తీసుకో. ఎర్త్ అండ్ సర్ఫేస్ బాగోదు కదా, ఎర్త్ అండ్ సర్ఫేస్ అంత సుపీరియర్ కాదు కదా. సో ఎర్త్ అండ్ సర్ఫేస్ మీద వాటర్ పడిన వెంటనే ఏమవుతాయి? వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. మరి వాటర్ లోపలికి వెళ్ళ ఉండాలంటే ఏం చేయాలి? ఎర్త్ అండ్ రోడ్ యొక్క స్లోప్ ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకో, కాంటాక్ట్ టైం తక్కువ వస్తుంది కదా, తొందరగా వెళ్ళిపోతాయి కదా. స్లోప్ ఇంక్రీజ్ చేసుకుంటే వాటర్ పడిన వెంటనే వెళ్ళిపోతాయి కాబట్టి కాంటాక్ట్ టైం తక్కువ ఉంటుంది, కాబట్టి పర్కులేషన్ తక్కువ అవుతుంది. సో the first type of surface what I am writing here, so basically type of surface నేను 3-4 రకాలు అనుకుంటున్నా. bituminous road or CC road. bituminous road or a CC road, ఈ రెండు మంచి కేటగిరీ రోడ్స్. సెకండ్ది థిన్ bituminous road or థిన్ CC road. సన్న పల్చని బిటుమినస్ రోడ్డు లేదా పల్చని సిమెంట్ కాంక్రీట్ రోడ్డు. ఓకే, సెకండ్ కేటగిరీ కొంచెం తక్కువ క్వాలిటీ కదా. ఫస్ట్ది మంచిది, సెకండ్ది కొంచెం తక్కువ. నెక్స్ట్ది WBM గ్రావెల్ రోడ్డు, ఇంకొంచెం తక్కువ క్వాలిటీ. అండ్ లాస్ట్ది ఎర్తన్ రోడ్డు, ఇంకొంచెం తక్కువ క్వాలిటీ. ఓకే, ఇలా 4 పార్టీషన్స్ చేసుకున్నా, 4 కేటగిరీస్ చేసుకున్నా బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ సర్ఫేస్. అండ్ రెయిన్ఫాల్ తక్కువ ఉందనుకో స్లోప్ నువ్వు తక్కువ పెట్టుకోవచ్చు. రెయిన్ఫాల్ ఎక్కువ ఉందనుకో ఎక్కువ వాటర్ వస్తున్నాయి కాబట్టి స్లోప్ అనేది మనం ఎక్కువ పెట్టుకోవాలి తొందరగా వెళ్ళిపోవడానికి. ఓకే, నా దిస్ ఈస్ క్రాస్ స్లోప్. నేను నా స్లోప్ని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను. కమాన్. ఎస్ వీ కెన్ రిప్రజెంట్ స్లోప్ ఇన్ 3 ఫార్మాట్స్. అందులో మనం ఏది ఎక్కువ ఆడతామని చెప్పాను? Percentage. Yes, percentage. So I'm using the same percentage concept here. So చూడండమ్మా, ఇది ఈ టేబుల్ ఉన్న వాల్యూస్ as per IRC. This table is as per IRC. Okay, so it is 1.7%, 2%. So it is 2%, 2.5%, 2.5%, 3%, 3% and 4%. ఓకే, చూసావా? బిటుమినస్ రోడ్లో లెస్ రెయిన్ఫాల్ ఉంటే స్లోప్ తక్కువ ఉంది, హెవీ రెయిన్ఫాల్ ఉంటే ఎక్కువ ఉంది. చూసావా? అన్ని కేటగిరీ ఆఫ్ రోడ్స్లోనూ లెస్ రెయిన్ఫాల్ ఉంటే తక్కువ వాల్యూస్ ఉన్నాయి. అదే హెవీ రెయిన్ఫాల్ ఉంటే అదే రోడ్డు మీద ఎక్కువ స్లోప్ పెడుతున్నాం. చూసావా? డిఫరెన్స్ ఉంది కదా, రెయిన్ఫాల్ ఎఫెక్ట్ ఉంది కదా. అంటే నా యూ గాట్ ద వాల్యూస్ ఇన్ పర్సంటేజ్. కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నాకు పర్సంటేజ్లో కావాల్సింది 1/n ఫార్మాట్లో కావాలి. అమ్మా ఈజీగా గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. 1.7 2 గుర్తుంచుకుంటే చాలమ్మా. 1.7 2 గుర్తుంచుకుంటే చూడు,
2.5 2 ముందు ఈ డ్రాగ్ అయిపోయింది. 2.5 వచ్చింది, 3 వచ్చింది. ఈజీగా గుర్తుంచుకోవడం చెప్తున్నా. ఓకే ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్లో వాళ్ళు 1in ఫార్మాట్ కావాలి. రెండు ఒకటేమ్మా, 3 ఫార్మాట్లు, తీటా, 1in, స్లోప్, ఇన్ పర్సంటేజ్, 3 ఫార్మాట్లు అనుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ ఫార్మాట్లో ప్రకారం నేను ఈ టేబుల్ని ఫిల్ చేశా, కానీ ప్రాబ్లమ్స్లో వాళ్ళు 1in ఫార్మాట్లో అడుగుతారు. సో 1.7% అంటే ఎంత? 1in ఫార్మాట్లో ఎంత? 1.7% అంటే 1in ఫార్మాట్లో ఎంత? ఎలా వచ్చింది? 1/n into 100 into 100 is equal to n, is equal to ఎంత? 1.7%, is equal to 1.7%. So n is equal to 100 by 1.7, 100 by 1.7, 57 point something, 57 point something. So approximately 60. So 1 in 7% is equal to 1 in 60. 1 in 60. Similarly 2% అంటే ఏంటి? ఎలా వచ్చింది? 100 by 1.7 వేస్తే వచ్చేసింది కదా. అలాగే సిమిలర్లీ 2% అంటే 100 by 2, 1 in 50. 2.5% అంటే 1 in 40. 33% అంటే 1 in 33. and 4% అంటే 1 in 25. 100 by 4. So this table is given in IRC, and ఈ టేబుల్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ మనం గుర్తుంచుకోవాల్సిందే. చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఈ 4 టైప్ ఆఫ్ రోడ్లు ఇచ్చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి స్లోప్ని అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాంబర్స్ ఆర్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. సో నీకు ఆ క్యాంబర్లు తెలిస్తే, ఆ వాల్యూలు ఎంతో తెలిస్తే అప్పుడు మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ కావాలి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇప్పుడు ఒక 5 minutes తర్వాత చూద్దాం. సో దట్ ఈస్ వాట్ క్యాంబర్ ఈస్, అండ్ వీ హ్యావ్ 3 different types of cambers based on shape. We have 3 different types of cambers. First one is parabolic camber. Second one is straight line camber, and third one is combination of straight and parabolic camber, combined camber. Okay, so first let's start with the straight line camber. చూద్దాం ఫస్ట్. సో పేర్లోనే ఉంది straight line camber. సో this is your road. హారిజాంటల్ గా ఉన్నది రోడ్డు, కానీ అలా హారిజాంటల్గా ఉంటే రోడ్డు మీద వాటర్ స్టాగ్నెంట్ అవుతాయి కాబట్టి స్ట్రైట్ లైన్తో నేను ఇప్పుడు ఒక స్లోప్ పెట్టాను. సో దిస్ ఈజ్ మై స్ట్రైట్ లైన్ క్యాంబర్. నా ఈ ప్రతి టైప్ ఆఫ్ క్యాంబర్లోనూ టాప్ పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ crown. Highest point on that road is called as crown. Okay, now so ఈ 1in ఏంటమ్మా? ఈ 1in ఏంటి? that is nothing but camber. ఆ n వాల్యూ ఎలా వచ్చింది? చూసావా? n వాల్యూ, all these are your n values. 60, 50, 40, 33, all these are your n values. నువ్వు ఏ రోడ్డు కడుతున్నావో ఆ యొక్క ఏరియా ఎలా ఉందో తెలిస్తే నీకు n వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక WBM రోడ్డు కడుతున్నావు. అలాగే ఆ ఏరియా ఎక్కడైతే నువ్వు కడుతున్నావో అక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉంది. అప్పుడు n వాల్యూ ఎంత? అప్పుడు క్యాంబర్ ఎంత? చూడు, ఈ టేబుల్ చూడు. WBM రోడ్డు, హెవీ రెయిన్ఫాల్ అంటే 3%. సో క్యాంబర్ ఈస్ 3% అంటే 1 in 33. సో 1in n కదా మనకు తెలిసింది. సో n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 33. సో మనం ఏ రోడ్డు కడుతున్నామో అది ఏ ఏరియాలో కడుతున్నామో తెలుసుకుంటే మనకు ఆ n వాల్యూ వచ్చేస్తుంది. సో లెట్ us say 1in n. నువ్వు ఒక రోడ్డు కడుతున్నావు, అక్కడ స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఉంది, అక్కడ స్లోప్ ఎంత? 1in n.
So what is the height of crown? What is the height of crown? What is the height of crown? That is what they ask in the exams. That is what they ask in the exams. Very simple. దీనికి ఏం ఫార్ములా లక్కర్లేదు. స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది జామెట్రిక్ ఫిగర్స్ లో. ఇంటర్పోలేషన్ అనేది మనం చేసుకోవచ్చు. We can go for interpolation if we have straight lines. If we have a straight line. సో ఇక్కడ 1 in n దాని మీనింగ్ ఏంటి? 1 in n దాని మీనింగ్ ఏంటి? నేను రోపలే డయాగ్రామ్ గీస్తున్నా చూడు. రోపలే డయాగ్రామ్ గీస్తున్నా చూడు. 1 in n అంటే దాని మీనింగ్ ఏంటి? n హారిజాంటల్ గా వెళ్తే వర్టికల్ 1 మీటరు. వర్టికల్ 1 మీటరు. అదేనా? n హారిజాంటల్ గా వెళ్తే వర్టికల్ డైరెక్షన్ లో 1 మీటరు. మరి మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ క్రౌన్? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ క్రౌన్? మరి క్రౌన్ ఎక్కడ ఉంటుంది? క్రౌన్ ఎక్కడ ఉంటుంది? రోడ్డుకి సెంటర్ లో ఉంటుంది. రోడ్డుకి సెంటర్ లో ఉంటుంది. సో రోడ్డుకి సెంటర్ అంటే W/2 అండ్ W/2. సో మనకు కావాల్సింది ఏంటి? ఈ హైట్ ఆఫ్ క్రౌన్. సో హైట్ ఆఫ్ క్రౌన్ ఎక్కడ ఉంటుంది? W/2 అనే దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి W/2 అనే దూరంలో ఉంటుంది. సో సో n హారిజాంటల్ గా వెళ్తే 1 మీటరు. మరి W/2 హారిజాంటల్ గా వెళ్తే వర్టికల్ ఎంత? వర్టికల్ ఎంత? సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. W/2 into 1 divided by n. That is nothing but W/2n is called as height of crown. Height of crown in a straight line camber. Height of crown in a straight line camber. Okay? And generally ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే this straight line camber is applicable for CC payments. అంటే for a CC payment the remaining shapes are difficult. By default question లో CC payment అన్నాడు అంటే we go for a straight line camber. సిమెంట్ కాంక్రీట్ రోడ్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు అని అంటే క్వశ్చన్ లో దట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ క్యాంబర్. ఏమి ఇవ్వకపోతే, అక్కడ ఏ టైప్ ఆఫ్ క్యాంబర్ పెడుతున్నాడు అని ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇట్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ క్యాంబర్. ఓకే? అండ్ దిస్ షేప్, ఈ షేప్ ట్రయాంగిల్ షేప్ ఉండటం వల్ల ఇది ఫాస్ట్ మూవింగ్ అయ్యేవాడికి ఇబ్బందికరంగా ఉంటుంది. బికాస్ ఫాస్ట్ మూవింగ్ అయ్యేవాడు ఇక్కడ వెళ్తాడా? ఇక స్లో మూవింగ్ వెహికల్స్ కి ఇది ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కి. సో ఈ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ ఆ ఓవర్టేక్ చేసే ప్రాసెస్ లో ఇటువైపు నుంచి ఇటువైపుకి మూవ్ అవుతా ఉంటది. సో క్రౌన్ ఎక్కుతూ దిగుతూ రావాల్సి వస్తుంది. అప్పుడు స్మాల్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఒక స్మాల్ జర్క్ అనేది వస్తుంది. చూడు ఇక్కడ ఉంది, స్మాల్ జర్క్ అనేది వస్తుంది. సో దానివల్ల డిస్కంఫర్టబుల్ గా ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కి. సో దిస్ స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ slow moving vehicles. Okay, that's about the straight line camber. Next, parabolic camber. You can see here, so the shape of the road is in the shape of a parabola. So this is what the shape of the parabola is. Let us say the road width is W. Let us say the width of the road is W and the slope is 1 in n. The slope is 1 in n. n వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసు, ఆ టేబుల్ నుంచి వస్తుంది కదా n వాల్యూ. We will get the value of n from the table, right? So parabolic camber ఏంటి అంటే y is equal to 2x square by nw. The shape of the parabolic camber, ఆ parabolic equation నుంచి derive చేసుకుంటే వచ్చేది ఏంటంటే y is equal to 2x square by nw. 2x square by nw. So x, if this is your x, then this will be your y. సో ఇక్కడ నుంచి x అనే డిస్టెన్స్ మూవ్ అవుతే ఎడ్జ్ నుంచి, రోడ్ యొక్క ఎడ్జ్ నుంచి x అనే డిస్టెన్స్ మూవ్ అవుతే వర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో y. మరి ఆ y వాల్యూ ఎంత అంటే 2x square by nw. సో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ ఆ టేబుల్ నుంచి వచ్చింది. w is the width of the road. So if you keep on changing the value of x, you can get the pattern of the parabola. Now height of crown ఎంత?
highest point on the road is called as crown. ఇందాక కూడా చెప్పాను. So what is the crown in this figure? What is the crown? What is the height of crown here? సేమ్ మనకి ఏంటి ఈక్వేషన్ ఒకటే, y is equal to 2x square by nw. y is equal to 2x square by nw. ఇక్కడ ఇంటర్పోలేషన్ చేయడానికి స్ట్రైట్ లైన్ కాదమ్మా, పారాబోలా. సో సో క్రౌన్ ఎక్కడ వస్తుంది అనుకున్నాం? w/2 సెంటర్లో కదా, సెంటర్లో కదా. సో సో ఇఫ్ యు రిప్లేస్ x is equal to w/2, if you replace x as w/2, then your y becomes height of crown. Then your y becomes height of crown. Okay. And this parabolic camber is suitable for fast moving vehicles. ఎందుకని అంటావా? చూడు ఈ షేప్, చూడు ఈ పారాబోలిక్ షేప్ నువ్వు గమనిస్తే ఇట్ ఈస్ steeper at the edges. This shape is steeper at the edges and it is relatively flatter at the center. Comparatively, it is flatter at the center. So this parabolic shape is steeper at the edges. Slope ఎక్కువ ఉంటుంది edges దగ్గర స్లోప్ ఎక్కువ ఉంటుంది, సెంటర్లో ఫ్లాట్గా ఉండేది. అండ్ జనరల్గా ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ అన్ని సెంటర్లోనే వెళ్తూ ఉంటాయి. సో సెంటర్లో ఫ్లాట్గా ఉంది కాబట్టి దిస్ షేప్ ఈజ్ suitable for fast moving vehicles. This shape is suitable for fast moving vehicles. So parabolic camber ఏమో fast moving vehicles కి, straight line camber ఏమో slow moving vehicles కి. సో ఆ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిందే కాంబినేషన్ ఆఫ్ straight and parabolic camber లేదా combined camber. సో combined camber లో the edges of the road is straight, and center lo parabola. So this parabolic part is mostly used by fast moving vehicles and this straight path is used by slow moving vehicles, right? దానికోసం వాళ్ళు ఇన్వెంట్ చేసిందే combined camber. Okay, now సో రోడ్డు మీద మనం ప్రొవైడ్ చేసే క్రాస్ స్లోప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాంబర్ అంటాం. అలాగే రోడ్డు మీద మనం లాంగిట్యూడనల్ స్లోప్ కూడా మెయింటైన్ చేస్తాం. రోడ్డు మీద అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద రోడ్ కూడా మనం స్లోప్ మెయింటైన్ చేస్తాం, దాన్ని గ్రేడియంట్ అంటాం. అండ్ ఈ గ్రేడియంట్కి ఇక్కడున్న క్యాంబర్కి ఒక చిన్న రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే ద గ్రేడియంట్ ఆన్ ఎ రోడ్ షుడ్ బి ఈక్వల్ టు ట్వైస్ ద క్యాంబర్. సో టు ఎన్షూర్ అంటే ఇలా ఎందుకు పెడుతున్నామంటే ఒక వాటర్ పార్టికల్ అనేది రోడ్డు మీద పడిన తర్వాత ఆ పార్టికల్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లోనూ మూవ్ అవుతూనే ఉండాలి, లాటరల్ డైరెక్షన్లోనూ మూవ్ అవుతూనే ఉండాలి. అంటే ఆ పార్టికల్ అనేది అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద రోడ్డు అది మూవ్మెంట్లోనే ఉండాలి, లాటరల్ డైరెక్షన్లోనూ మూవ్మెంట్లోనే ఉండాలి. So the relationship between gradient and camber is equal to G into 2C. Now let us solve some problems on this camber. Yes. Okay, so first a road camber is shown in the following figure. The camber equation will be dash. ఇది ప్రీవియస్ గేట్ క్వశ్చన్ అమ్మా. సో ఇలా ఒక బొమ్మ ఇచ్చేసాడు. సో దిస్ ఈజ్ యువర్ రోడ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ కంబైన్డ్ క్యాంబర్. సో 1 in 60 అలాగే ఒక పారాబోలా ఇచ్చేసాడు. సో దిస్ ఇస్ 2 meters, 3.5 meters and 2 meters, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా ఉంది ఈక్వేషన్. ఆప్షన్స్లో ఇలా ఉన్నాయి. ఇలా వచ్చింది అంటే దట్ ఈస్ ఎ పారాబోలిక్ క్యాంబర్. సో మనకు తెలుసు y ఈజ్ ఈక్వల్ టు nx స్క్వేర్ బై 2w అని, సారీ 2x స్క్వేర్ బై nw. వీ నో దట్ y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ బై nw. సో w ఎంత? 2 meters plus 3.5 meters plus 2 meters, that is 7.5 meters. So w is equal to
7.5 meters. So 2 into x square into n anta 1 in 60 kada. So 1 in n. So n is 60. So n is 60 into w is 7.5. W is 7.5. So 30 into ఇది 2 ఇది 30. 30 into 7.5 is 225. So x square by 225. Y is equal to x square by 225. Done. Next question. A road of width 3.5 meters is to be laid. A road of width 3.5 meters is to be constructed. Calculate the maximum height of crown with respect to edges if మళ్ళీ రెండు కండిషన్స్ ఉన్నాయి. A straight line camber for a village CC road of light rainfall region. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ని అండర్లైన్ చేస్తున్నా. Important points ni underline chestuna. You can see here. You can see from them. Right. Similarly, second question enti a parabolic camber for a major district road with thin bituminous rainfall, with a thin bituminous surface of heavy rainfall region. So ఈ రెండు కండిషన్ లోను మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? maximum height of crown calculate చేయాలి. రైట్. సో ఫస్ట్ నేను చేస్తాను, సెకండ్ మీరు చేయండి అమ్మా. సో ఫస్ట్ కేసు ఏంటి? స్ట్రైట్ లైన్ క్యాంబర్. సో స్ట్రైట్ లైన్ క్యాంబర్ లో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ హైట్ ఆఫ్ క్రౌన్? హైట్ ఆఫ్ క్రౌన్ is equal to W by 2n. సో W ఎంత? 3.5 meters. సో దాన్ని సెంటీమీటర్స్ లోకి మార్చుకుంటున్నా. ఇంటూ 100 డివైడెడ్ బై 2 ఇంటూ సిసి రోడ్డు లైట్ రెయిన్ఫాల్ రీజన్. అంటే 1 in n ఎంత? కమాన్ టెల్ మీ. 1 in 60. Yes, 1 in 60. సో చూసుకో కావాలంటే సిసి రోడ్డు లైట్ రెయిన్ఫాల్. సో సిసి అంటే కాంక్రీట్ రోడ్డు, లైట్ రెయిన్ఫాల్. సో 1 in 60. రైట్. సో n is 60. సో దాన్ని సాల్వ్ చేస్తే I should get it as 29.2 mm. If I solve it, it comes to be 29.2 mm. Now similarly you solve it for the second case. Come on. మీరు సాల్వ్ చేసి నాకు చెప్పాలమ్మా ఆన్సర్. Come on. x squared by 70. మొత్తం x height of crown x is given. 87.5 mm. No. 14/5. 14/5 నేను చేసుకోవాలా బ్రదర్? తప్పు. 14/5 కాదు. Sir. 17.5, sir. Nope. Okay. So height ఎంత 4.37 సెంటీమీటర్సా మీటర్లా ఏంది? సార్ సెంటీమీటర్స్. ఎస్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో పారాబోలిక్ క్యాంబర్ అన్నాడు. ఈక్వేషన్ ఏంటి? y is equal to 2x square by nw. 2x square by nw. Right. So 2 into height of crown. Height of crown అంటే ఏంటి? ఎక్కడ వస్తుంది? When x is equal to w by 2. And when x is equal to w by 2, you will get it. Right. So 3.5 meter.
3.5 meter. So 3.5 divided by 2. మొత్తం మీటర్స్లో చేస్తున్నాను నేను. So 3.5 divided by 2 whole square divided by ఏ రోడ్డు, thin bituminous surface of heavy rainfall region. Thin bituminous surface of heavy rainfall region. So ఎంత వచ్చింది n value? ఎంత వచ్చింది n value? Thin bituminous surface of heavy rainfall region. 1 in 40. 1 in 40. So n 40 and w enta 3.5. W is 3.5. So if you solve it, it comes to be, solve చేసిన తర్వాత mm లోకి మార్చుకుంటే it comes to be 43.75 mm. 43.75 mm. Finish. Next question. If the difference in elevation between the edges of pavement of width 9 meter and its crown is 7.5 centimeters, what is the camber for CC pavement? So నేను ఫస్ట్ బొమ్మ గీస్తున్నా చూడు. So if the difference in elevation between the edges of pavement of width 9 meters and its crown is 7.5 centimeters, So this is 7.5 centimeters. What is the camber for CC pavement? So we should find the value of 1 in n. Now, నేను ఇక్కడ క్యాంబర్ ఫర్ CC పేమెంట్ అనగానే స్ట్రైట్ లైన్ ఎందుకు గీసానమ్మా? ఇక్కడ స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఎందుకు గీసాను? పారాబోలిక్ కూడా ఉండొచ్చు కదా. స్ట్రైట్ లైన్ ఎందుకు గీసాను? ఇందాక చెప్పా, CC పేమెంట్ బై డిఫాల్ట్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ క్యాంబర్. సో height of crown, ఫార్ములా ఏంటి? height of crown is equal to W by 2n. W by 2n. So question లో ఇచ్చేసాడు height of crown ఎంత? 7.5 centimeters is equal to W. ఇక్కడ వైపు సెంటీమీటర్స్ లో యూజ్ చేశాను కాబట్టి W ని కూడా సెంటీమీటర్స్ లో యూజ్ చేస్తున్నా. 9 meters is 900 centimeters divided by 2 into n. So the only unknown is n, which if you calculate comes as 60. So 1 in n, 1 in 60 is approximately equal to 1.7%. 1.7%. So the camber for the CC payment is 1.7%. Right? So like this, you can solve the problems which are related to camber. Yes, ఇంకా మనకి కొన్ని చిన్న కండిషన్స్ ఉన్నాయి, చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ width of the pavement or carriageway. Carriageway అంటే ఏంటంటే it is the way over which the vehicles are being carried. పేర్లోనే ఉంది కదా, it is the way or it is the path over which the vehicles are being carried. సింపుల్ భాషలో చెప్పాలంటే రోడ్డు మీదే కదా వెహికల్స్ వెళ్ళేది, రోడ్డు మీదే కదా వెహికల్స్ క్యారీ అయ్యేది. సో క్యారేజ్ వే అన్న రోడ్ అన్న ఒకటే అమ్మా మన భాషలో చెప్పుకోవాలంటే. బట్ టెక్నికల్ నేమ్ ఇస్ క్యారేజ్ వే. ఓకే, ఎంత అంటే సింగిల్ లేన్ విడ్త్, ఇక్కడ చూసావా, సింగిల్ లేన్ విడ్త్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 3.75 meters. విడ్త్ ఆఫ్ ఎ సింగిల్ లేన్. అసలు బొచ్చుడు సార్లు చిన్న ఎగ్జామ్స్లో అడిగారు, లెక్కలేనన్ని సార్లు అడిగారు ఈ బిట్టు. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఎ సింగిల్ లేన్ రోడ్? కానీ చాలా మంది తప్పు చేస్తారు. చాలా మంది ఆన్సర్ 3.5 meters అని చెప్తారు. కాదమ్మా 3.5 meters ఏంటి? మల్టీ లేన్ రోడ్స్ కి width of road is equal to number of lanes into 3.5. For example, if it is a 2-lane road, it is 2 into 3.5, 7 meters. If it is a 3-lane road, it is 3 into 3.5, 10.5 meters. అలా ఎన్ని లేన్స్ ఉంటే అన్ని number of lanes into 3.5 meters will give you
ద విడ్త్ ఆఫ్ ద క్యారేజ్ వే. సో జనరల్గా అందరికీ ఇక్కడ ఈ 3.5 గుర్తుండిపోద్ది. జనరల్గా అందరికీ ఈ 3.5 గుర్తుండిపోద్ది. సో వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఎ సింగిల్ లేన్ రోడ్ అనగానే అందరూ 3.5 పెట్టేస్తారు. కానీ సింగిల్ లేన్కి మాత్రం ఎక్సెప్షన్ ఉంది. సింగిల్ లేన్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3.75 meters. అది ఎలా వచ్చింది? ఒక లేన్లో జనరల్గా మన ఇండియాలో అంటే రూల్స్ గట్రా ఏం పాటించరు, కానీ జనరల్గా అలాంటివి ఉండవు. కానీ మనకి ఒక లేన్లో ఒక వెహికల్ వెళ్ళాలి, అనేది వెళ్ళాలి. దాన్ని లేన్ డిసిప్లిన్ అంటారు. ఫారెన్ కంట్రీస్లో వాళ్ళకి లేన్ డిసిప్లిన్ ఉంటుంది. ఒక లేన్లో ఒకసారి ఒక వెహికల్ మాత్రమే వెళ్తుంది. అసలు మనకి లేన్తోనే సంబంధం లేదు. మనం అసలు ఈ మార్కింగ్లే చూడం కదా మనం ఇండియాలో. కానీ ఫారెన్లో లేన్ డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి ఒక లేన్లో ఒక వెహికల్ మాత్రమే ఉండాలి. సో ఒక వెహికల్ విడ్త్ ఎంత ఉంటుంది అంటే, యాజ్ పర్ ఐఆర్సి ద maximum width of the vehicle is 2.44 meters. The maximum width of the vehicle as per IRC is 2.44 meters. అలాగే విడ్త్ గురించి వచ్చింది కాబట్టి హైట్ కూడా తెలుసుకోవాలనుకుంటే maximum height of the vehicle is 3.8 meters for single deck vehicles. కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయి కదా, ఆ డబుల్ డెక్కర్ బస్సులు అయితే కనుక maximum height of the vehicle is 4.7 meters. ఓకే, సో ఇక్కడ ఈ టాపిక్కి మన రెలవెంట్ ఏంటి అంటే maximum width of the vehicle is 2.44 meters. సో రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్కి కొంచెం ఆనుకొని వెళ్ళకూడదు కదా, సో ఆ వెహికల్ కొంచెం స్పేసింగ్ ఇచ్చారు. 0.655 and 0.655 on both the sides. So that comes to be 3.75 meters. 3.75 meters is the width of a single lane road. మరి 2 lane road కి ఎంత? 7 meters. సో అటు ఇటు కాకుండా ఇంకోటి ఉంది, దాన్ని విడ్త్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్యారేజ్ వే, ఇంటర్మీడియట్ రోడ్ అని అంటారు. ఇంటర్మీడియట్ రోడ్, width of an intermediate road is equal to 5.5 meters. అంటే అసలు ఇది ఎక్కడ పడతామంటే, ఎక్కడైతే ట్రాఫిక్ సింగిల్ రోడ్ కన్నా ఎక్కువ ఉండి, సింగిల్ లేన్ కన్నా ఎక్కువ ఉండి 2 లేన్ కన్నా తక్కువ ఉంటే, అలాగే రోడ్ విడ్త్ ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది సింగిల్ కేల్ కన్నా కొంచెం ఎక్కువ ప్లేస్గా ఉంది, అవైలబుల్గా ఉంది, అలాగే 2 లేన్ కన్నా కొంచెం తక్కువ స్పేస్ అవైలబుల్గా ఉంది అనుకో, అటువంటి రోడ్స్ మీద మనం జనరల్గా ఇటువంటి ఇంటర్మీడియట్ క్యారేజ్ వే పెడతాం. సో ఈ ఇంటర్మీడియట్ క్యారేజ్ వే పెట్టడం వల్ల అక్కడ ఉన్న ఓవర్టేకింగ్ ప్రాసెస్ ఉంటే కనుక ఓవర్టేకింగ్ వెహికల్స్ వాళ్ళకి ఇలాంటి రోడ్స్ యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో అది ఎంత ఉంటుంది అంటే 5.5 meters. 5.5 meters. Okay, now so width of single lane is 3.75, width of intermediate road is 5.5 meters, width of 2 lane road is 7 meters. కొన్నిసార్లు ఇలా అడుగుతారు, width of a 2 lane road along with the curbs is equal to ఎంత అని. It is 7.5 meter. It is 7.5 meter. సో అది అలా వచ్చింది. అసలు కర్బ్ అంటే ఏంటి? కర్బ్ అంటే ఇట్ ఈస్ ద బౌండరీ బిట్వీన్ షోల్డర్ అండ్ ద ఫుట్ పాత్, ఆర్ ఇట్ ఈస్ ద బౌండరీ బిట్వీన్ రోడ్ అండ్ ద ఫుట్ పాత్. సో మనం చూస్తే ఇక్కడ నేను ఒక బొమ్మ గీస్తున్నా చూడు. సో ఇది ఫుట్ పాత్, ఇది రోడ్డు. సో రోడ్డుకి కొంచెం దూరంలో సైడ్న కొంచెం హైట్ ఇచ్చి ఫుట్ పాత్ని కడతాం. సో ఈ వర్టికల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ వర్టికల్ డీవియేషన్ ఏదైతే ఉందో, ఆ వర్టికల్ డీవియేషన్ని కర్బ్ అని అంటారు. ఒకవేళ కర్బ్ లేదనుకో ఇలా ఉంటది. సో ఇది రోడ్డు, ఇది ఫుట్ పాత్. అలా ఉంటే ఏమవుతుంది? మనుషులు నడుస్తారా ఫుట్ పాత్ మీద? మామూలుగా మనం ఫుట్ పాత్లు ఆ కర్బ్ ఉంటేనే మన వెహికల్స్ అన్ని ఫుట్ పాత్ ఎక్కించి పోయిస్తూ ఉంటాం. అసలు కర్బే లేదనుకో, ఇంక రోడ్డు మీద ఆ ఫుట్ పాత్ మీద మనుషులు నడవడానికి ఉండదు. ఆ ప్లేస్ను కూడా మన వెహికల్స్ అన్ని ఆక్యుపై చేసేస్తాయి. సో ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ ద పెడెస్ట్రియన్స్. కాబట్టి మనం కొంచెం డిఫరెన్షియేషన్ ఇస్తాము.
ఆ డిఫరెన్షియేషన్ దాన్ని కర్వ్ అంటాం. అండ్ వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ హియర్. వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ హియర్. ఒకటి లో ఆర్ మౌంటబుల్ కర్వ్, సెమీ బ్యారియర్ కర్వ్ అండ్ బ్యారియర్ టైప్ ఆఫ్ కర్వ్. బ్యారియర్ టైప్ ఆఫ్ కర్వ్. సో లో ఆర్ మౌంటబుల్ కర్వ్ అంటే ఏంటంటే, లో ఆర్ మౌంటబుల్ టైప్ ఆఫ్ కర్వ్ అంటే ఏంటంటే, పేరులోనే ఉంది మౌంటబుల్ అంటే ఈజీగా ఎక్కేయచ్చు. సో ఇఫ్ ద వెహికల్ ఈజ్ ఈజీలీ ఏబుల్ టు క్లైంబ్ ద కర్వ్ అండ్ రీచ్ టు ద ఫుట్ పాత్, ఈజీగా మనం దాన్ని ఎక్కేయగలుగుతుంటే వెహికల్స్ దాన్ని మౌంటబుల్ కర్వ్ అంటాం. ఎప్పుడు ఎక్కేయగలం? తక్కువ హైట్ ఉంటాయి కదా. సో 10 సెంటీమీటర్స్ అంతకన్నా తక్కువ ఉంటే, 10 సెంటీమీటర్స్ అంతకన్నా తక్కువ హైట్ ఉంటే దాన్ని లో ఆర్ మౌంటబుల్ కర్వ్ అంటాం. నెక్స్ట్ సెమీ బ్యారియర్. బ్యారియర్ అంటే అసలు ఎక్కలేం. సెమీ బ్యారియర్ అంటే ఎక్కచ్చు కానీ కొంచెం కష్టం, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అలా కనుక ఉంటుంటే దాన్ని సెమీ బ్యారియర్ కర్వ్ అంటాం. అండ్ దాని హైట్ ఎంత? 10 to 15 సెంటీమీటర్స్. 10 to 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్యారియర్ టైప్ ఆఫ్ కర్వ్. సో హైట్ ఎక్కువ ఉంటే అప్పుడు వెహికల్స్ అనేవి ఎక్కలేవు కాబట్టి దాన్ని బ్యారియర్ టైప్ ఆఫ్ కర్వ్ అంటాం. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 15 సెంటీమీటర్స్. జనరల్లీ మనం ప్రొవైడ్ చేసేవన్నీ బ్యారియర్ టైపే. జనరల్లీ మనం రోడ్డు మీద ప్రొవైడ్ చేసేవన్నీ కూడా బ్యారియర్ టైపే. అండ్ జనరల్గా మనం ఎంత ప్రొవైడ్ చేస్తామంటే 20 సెంటీమీటర్స్. జనరల్లీ వీ ప్రొవైడ్ ఏ కర్వ్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. సార్ ఈ కర్వ్ వల్ల రోడ్ లెంత్ ఎందుకు పెరిగిందంటారా? కర్వ్ వల్ల రోడ్ విడ్త్ ఎందుకు పెరిగిందంటారా? కర్వ్ ఉందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్డు, ఇది ఫుట్పాత్, ఇది రోడ్డు. సో ఇది కర్వ్. సో ఇక్కడ వెహికల్ని దీన్ని ఆనుకొని, వెహికల్ దీనికి క్లోజ్గా వెళ్తా ఉంటుందా? వెహికల్ దీనికి ఆనుకొని వెళ్తా ఉంటుందా? వెళ్ళకూడదు కదా. మేబీ అక్కడ ఏమన్నా తగిలిద్దేమో, మేబీ పొరపాటున ఎవడన్నా అడ్డొస్తే ఎక్కిచ్చేస్తానేమో, లేకపోతే వెహికల్ దాని మీదకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి కొంచెం దూరం మెయింటైన్ చేస్తాం కదా. సో though there is curve, due to this curve we provide or we move some distance away from the curve so that we are a bit safer. మరి ఇప్పుడు రోడ్డు మీద మీడియన్ ఉంటుంది, లేకపోతే డివైడర్ ఉంటుంది, దాన్ని ఆనుకొని పోతామా? డివైడర్ నుంచి కొంచెం దూరంలో పోతాం కదా. సో అక్కడ ఈ ప్లేస్ ఉన్నా కానీ ఈ కొంచెం డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? కొంచెం సేఫ్టీ వల్ల మనం దూరంగా వెళ్తా ఉంటాం కదా. సో అంటే ఇక్కడ కొంచెం ప్లేస్ వేస్ట్ అయినట్టే కదా. సో దట్ ఈస్ వై we add 0.5 meter. We add 0.5 meter whenever there is a curve. సో చూసారా 2 lane రోడ్డుకి 7 meters అని చెప్పా. అదే 2 lane రోడ్డు విత్ కర్బ్స్ అయితే ఇట్ ఈస్ 7.5 meter. సిమిలర్లీ 3 lane రోడ్ విత్ కర్బ్స్ అయితే 11 meter అయిపోతుంది. సో 11 meter అయిపోతుంది, రైట్? అలా కర్బ్ ఉన్న ప్రతిసారి మనం ఒక 0.5 మీటర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకే. అండ్ ఇవి కొంచెం థియరీ టాపిక్స్. షోల్డర్, పార్కింగ్ లేన్స్, ఫుట్పాత్ అంటే మనందరికీ తెలుసు, పార్కింగ్ లేన్స్ అంటే కూడా మనందరికీ తెలుసు. షోల్డర్, రోడ్డు పక్కన మనం ప్రొవైడ్ చేసే ఎక్స్ట్రా ప్లేస్ని షోల్డర్ అని అంటారు. ద ఎక్స్ట్రా ప్లేస్ వాట్ వీ ప్రొవైడ్ బిసైడ్ ద రోడ్డు పక్కన కొంచెం మట్టి లాంటిది ఉంటుంది కదా, హార్డ్ మట్టితో ఉంటుంది కదా, దాన్ని షోల్డర్ అని అంటారు. ఆ షోల్డర్ పర్పస్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎమర్జెన్సీ లేన్ ఫర్ ద స్టాపింగ్ ఆఫ్ వెహికల్స్. ఒకవేళ వెహికల్ ఏమన్నా ఆగిపోతే దాన్ని రోడ్డు మీద అలాగే వదిలేయలేము కాబట్టి దాన్ని పక్కకు తీసుకొచ్చి ఆపాలి. మరి ఆపాలి అంటే అక్కడ ప్లేస్ ఉండాలి కదా. సో దానికోసం మనం పెట్టే ప్లేస్నే షోల్డర్ అని అంటాము.
సో ఏం చెప్పా, ఒక వెహికల్ ఆగటానికి ప్లేస్ ఉండాలి అని చెప్పా. అంటే వెహికల్ పట్టేంత ప్లేస్ ఉండాలి కదా షోల్డర్కి. వెహికల్ ఎంత ఉంటుంది మ్యాక్సిమం 2.44 meters ఈజ్ ద మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద వెహికల్. సో దాన్ని కొంచెం రౌండ్ ఆఫ్ చేస్తే మినిమం విడ్త్ ఆఫ్ ద షోల్డర్, మినిమం విడ్త్ ఆఫ్ ద షోల్డర్ ఈజ్ 2.5 meters. మినిమం విడ్త్ ఆఫ్ ద షోల్డర్ ఈజ్ 2.5 meters. ఓకే. అండ్ ఏస్లోనో మేడీజీ బుక్లోనో ఒకసారి ఈ పాయింట్ షోల్డర్ అనే టాపిక్ దగ్గర తప్పు రాసి ఉంటుందమ్మా. అక్కడ రాసింది ఏంటంటే ఒక షోల్డర్ అనేది రోడ్డుకి ఒకవైపే పెడతారు అని రాసి ఉంటుంది. తప్పు, అది తప్పు, అక్కడ తప్పు రాశారు. షోల్డర్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్, ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్. ఓకే. అలాగే మీడియన్, మీడియన్ సో మీడియన్ ఆర్ ఎ డివైడర్, మన భాషలో దాన్ని డివైడర్ అంటాం. సో మీడియన్ ఆర్ ఎ డివైడర్ ఆర్ ఎ ట్రాఫిక్ సపరేటర్, ఆర్ ఎ ట్రాఫిక్ సపరేటర్. రైట్, రైట్. ఏం చేస్తుంది ఆ మీడియన్? ఏం చేస్తుంది? ఇట్ డివైడ్స్ ద ట్రాఫిక్ ఇంటూ 2 separate డైరెక్షన్స్. అంతేనా? అలా చేయటం వల్ల ఏమొచ్చుద్ది? ఇట్ ప్రివెంట్స్ హెడ్ ఆన్ కొలిజన్, ఇట్ ప్రివెంట్స్ హెడ్ ఆన్ కొలిజన్. ఓకే, ఓకే. సో ఇది మీడియన్ అయితే, ఇది మీడియన్ అయితే ఇటుపక్క వెళ్ళేవాడు ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు, ఇటుపక్క వెళ్ళేవాడు ఒక డైరెక్షన్లో వెళ్తాడు. సో ఒకవేళ ఆ మీడియన్ లేదనుకో, మీడియన్ లేదనుకో వీళ్ళిద్దరూ వచ్చి గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎలిమినేట్ చేయడానికి మనం ఈ మీడియన్ అనేది పెడతాం. టు ప్రివెంట్ హెడ్ ఆన్ కొలిజన్, టు ప్రివెంట్ హెడ్ ఆన్ కొలిజన్, మీడియన్ ఈస్ ప్రొవైడెడ్ టు ప్రివెంట్ హెడ్ ఆన్ కొలిజన్. ఓకే, ఓకే. అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది దీనివల్ల. అదేంటంటే ఇట్ ఆల్సో యాక్ట్స్, ఇట్ ఆల్సో అవాయిడ్స్ గ్లేర్ డ్యూరింగ్ ద నైట్ టైం, గ్లేర్ డ్యూరింగ్ ద నైట్ టైం. ఎలా ఎలా ఆ మీడియన్ మీద చెట్లు పెంచడం వల్ల, ఆ మీడియన్ మీద చెట్లు పెంచడం వల్ల. నేను ఒకసారి విఆర్ సిద్ధార్థ కాలేజ్ క్విజ్కి వెళ్ళా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. లాస్ట్ రౌండ్ మాకు ఇంకో టీంకి టై అయింది, మాకు ఇంకో కాలేజ్ టీంకి టై అయింది, మా టీంకి ఇంకో టీంకి. సో అడిగిన లాస్ట్ క్వశ్చన్, వై డూ వీ ప్లాంట్ ట్రీస్ ఆన్ ద మీడియన్? మేము ఆన్సర్ చెప్పాము, మాకు క్యాష్ ప్రైజ్ 4,000 వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు క్విజ్లో. సో వీ ప్లాంట్ ట్రీస్ టు అవాయిడ్ గ్లేర్ డ్యూరింగ్ ద నైట్ టైం, టు అవాయిడ్ గ్లేర్ డ్యూరింగ్ ద నైట్ టైం. సో అక్కడ చెట్లు ఉండటం వల్ల ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే లైట్ని ఆ చెట్లు అబ్స్ట్రక్ట్ చేస్తాయి. సో అవి నీ మీదకి పడకుండా హెల్ప్ చేస్తాయి అనమాట. సో గ్రోయింగ్ ఆఫ్ ట్రీస్ ఆన్ ద మీడియన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బోరికల్చర్. ఆర్బోరికల్చర్ అంట. ఇది మనకు పెద్దగా యూజ్ లేదు, జస్ట్ వర్డ్ ఉంది కాబట్టి చెప్తున్నా అంతే. మరి ఈ మీడియన్ ఎంత ఉండాలి? ఈ మీడియన్ ఎంత ఉండాలి అంటే ఆన్ రూరల్ హైవేస్ ఇట్ ఈస్ 5 meters, అంటే హైవేస్లో అది 5 మీటర్లు ఉండాలి. అండ్ ఆన్ లాంగ్ బ్రిడ్జెస్ అండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇట్ కెన్ బి అప్ టు 1.2 meter. ద మీడియన్ కెన్ బి అప్ టు 1.2 meter. ఓకే. సో ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి, యూ కెన్ గో త్రూ దట్. సో ఫైనల్గా ఒక డయాగ్రామ్ లాంటిది గీస్తే, ఇక్కడ ఉంది చూడు డయాగ్రాము, క్యారేజ్ వే, సెంటర్లో క్యారేజ్ వే ఉంటుంది, రోడ్డు, రైట్? దిస్ ఇంక్లూడ్స్ మీడియన్ ఆల్సో, మీడియన్ ఆర్ డివైడర్. సో క్యారేజ్ వే ప్లస్ మీడియన్ ఉంటుంది. ఆ మీడియన్ పక్కన, ఆ క్యారేజ్ వే పక్కన, ఆ రోడ్డు పక్కనే ఉంటుంది. ఇందాకే చెప్పా, రోడ్డుకి ఇరువైపులా ఉండేది ఏంటిది? షోల్డర్. సో రోడ్డు పక్కన షోల్డరు. అండ్ గమనిస్తే రోడ్డు షోల్డరు ఆల్మోస్ట్ ఒకే ఎలివేషన్లో ఉంటాయి, సో క్యారేజ్ వే ప్లస్ షోల్డర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్మేషన్ విడ్త్ ఆర్ రోడ్వే విడ్త్. ఓకే. నెక్స్ట్ ఈ షోల్డర్స్ పక్కన మనం రోడ్ మార్జిన్స్ పెడతాం. మరి ఈ రోడ్ మార్జిన్స్లో ఏమి ఉండొచ్చు? నీకు ఏవేం కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. యూ కెన్ ప్రొవైడ్ ఏ ఫుట్ పాత్, యూ కెన్ ప్రొవైడ్ ఏ బస్ బే, యూ కెన్ ప్రొవైడ్ ఏ సైకిల్ ట్రాక్, రైట్? యూ కెన్ ప్రొవైడ్ ఏ పార్కింగ్ లేన్. Whatever you want, you can provide all those things in this road margins.
in this road margins. Okay, and e formation width plus road margins, formation width plus road margins is called as ROW. ROW షార్ట్కట్ లో ROW దాన్ని ఏమంటారు? ROW అంటే రైట్ ఆఫ్ వే, రైట్ ఆఫ్ వే. ఓకే ఓకే, ఇంపార్టెంట్. సో ఒక ల్యాండ్ మనం ఒక రోడ్డు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ద మినిమం విడ్త్ ఆఫ్ ద ల్యాండ్ దట్ ఈస్ టు బి అక్వైర్డ్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ ఆఫ్ వే. చూడు, ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్ రిక్వైర్డ్ ఫర్ ద రోడ్ అలాంగ్ ఇట్స్ అలైన్మెంట్. సో ముందు మనం ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్న తర్వాతే రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి అంటే ఇంత విడ్త్ రైట్ ఆఫ్ వే. ఓకే, రైట్ ఆఫ్ వే. అండ్ ఈ రైట్ ఆఫ్ వే పక్కన ఉండే 2 లైన్లని 3 లైన్లని సో రోడ్ బౌండరీ అంటాం, ఆ తర్వాత బిల్డింగ్ లైన్, ఆ తర్వాత కంట్రోల్ లైన్. సో రోడ్ బౌండరీ పేరులోనే ఉంది, అక్కడతో రోడ్ ఎండ్ అవుతుంది. బిల్డింగ్ లైన్, సో ఈ బిల్డింగ్ లైన్ మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఏమన్నా బిల్డింగ్స్ కడుతుంటే ఆ బిల్డింగ్ లైన్ తర్వాతే మనం బిల్డింగ్స్ కట్టాలి. ఆ బిల్డింగ్ లైన్ తర్వాతే అక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ లైన్. సో పేరులోనే ఉంది కదా కంట్రోల్. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దే వాంట్ టు ఎక్స్టెండ్ ద రోడ్ దే కెన్ గో అప్ టు కంట్రోల్ లైన్. వాళ్ళకి ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలన్నా, వాళ్ళకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా, వాట్ ఎవర్ దే వాంట్, దే హ్యావ్ ఫుల్ అథారిటీ టు డూ అప్ టు కంట్రోల్ లైన్. ఓకే, జనరల్గా the distance between two building lines is around 80 meters. Generally the distance between two building lines is 80 meters and the distance between two control lines is 150 meters. అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా ఇవన్నీ, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, బట్ ఇది ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ వే, it is the minimum width of land that is to be acquired before start of road construction. ఓకే, నువ్వు అనుకున్నంత తేలికేం కాదమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్కి ఇక్కడ హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ. మరీ అంత పెద్ద కంపెనీ ఏం కాదు, చిన్న కంపెనీ. అతనితో ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అతనికి ఒక ఫోన్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ఫోన్లో డిస్కస్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక రోడ్డు కడుతున్నారంట. హెచ్పి, హిమాచల్ ప్రదేశ్ పైన నార్త్లో ఉంటుంది కదా, సూపర్ ప్లేస్. సో ఈ హిమాచల్ ప్రదేశ్లో ఒక రోడ్డు కడుతున్నారంట. ఆ రోడ్డు సుమారుగా ఒక 200 కిలోమీటర్స్ ఉంది ఆ రోడ్డు. ఆ 200 కిలోమీటర్ రోడ్డుకి మనం ఏం చేసి ఇవ్వాలంటే, ప్రాజెక్ట్ ఏంటంటే ROW డీటెయిల్స్, ROW ల్యాండ్ డీటెయిల్స్. ఇది ప్రాజెక్ట్. ROW ల్యాండ్ డీటెయిల్స్ ఏమీ లేదు. ఆ 200 కిలోమీటర్స్ రోడ్ స్ట్రెచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ 200 కిలోమీటర్స్ ఇలా వెళ్తుంది, ఈ పార్ట్స్లో వెళ్తుంది. ఈ పార్ట్స్లో డిఫరెంట్ మనుషుల యొక్క ల్యాండ్ ఉంటుంది కదా, అందరిది మొత్తం ఒకటే ల్యాండ్ ఉండదు కదా, డిఫరెంట్ పర్సన్స్ స్థలాలు ఉంటాయి కదా. ఏం చేయాల్సిన పల్లె, జస్ట్ ఆ ల్యాండ్ ఎవరిది అని చెప్పి ఫోన్ చేసి, ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ యొక్క ఓనర్ ఎవడు, ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్, పట్టా నెంబర్ ఏంటి, అవి తెలుసుకోవాలి అంతే. ఈ టోటల్ 200 కిలోమీటర్ స్ట్రెచ్లో ROWలో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు, అంతే. అదే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఎంతో తెలుసా? సుమార్లీ 25 lakhs. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు, జస్ట్ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి వస్తే చాలు, 25 lakhs. ఈ ప్రాజెక్ట్ విన్న వెంటనే నాకు మస్తు హ్యాపీ అనిపించి, ఓడి అమ్మ దీనికి 25 లక్షలా, మనం వెళ్ళి చేసేద్దాం పదబయ్యా అని చెప్పా. ఓ వారం రోజులు కాలేజీలో సెలవు తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ మాత్రం చేయలేమా అనుకున్నా. కానీ అది చేయొద్దన్నాడు, ఒప్పుకోలేదు ఆ ప్రాజెక్ట్ మా ఫ్రెండ్. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నీ స్థలంలోకి వెళ్ళి నీ స్థలం డీటెయిల్స్ ఏంటి అవన్నీ చెప్తే నువ్వు ఊరుకుంటావా?
ఊరుకో కదా. సో అది చాలా గొడవలు అయిపోతాయి, మనం చేయడానికి వీలు లేదు. అదే ప్రాజెక్టు ఆంధ్రలోను తెలంగాణలో వస్తే మనకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మన స్టేట్ కాబట్టి ఆ లోకల్ పర్సన్ని, లోకల్ ఎమ్మెల్యే మనుషులు ఎవరో ఒకరిని తీసుకెళ్ళి మనం డీటెయిల్స్ అన్ని తెచ్చుకుంటాం. హిమాచల్ ప్రదేశ్ మన స్టేట్ కాదు, సో అక్కడ మనకి రెస్పాన్స్ రాదని చెప్పి వదిలేసుకున్నాడు మా ఫ్రెండ్. సో ROWకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ ల్యాండ్, ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? ఆ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్, ఆ పట్టా నెంబర్లు అవన్నీ ఎందుకు కనుక్కుంటున్నారు? అవన్నీ కనుక్కొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఏదో ఇస్తూ ఉంటారు కదా. సో దానికోసం వాళ్ళ డీటెయిల్స్ కావాలి కదా, దానికి కూడా ఒక ప్రాజెక్ట్, దానికి కూడా టెండర్ రేస్ మళ్ళీ అవన్నీ వస్తాయి అనమాట దీనికి కూడా. ఓకే, సో ద మినిమం ల్యాండ్ దట్ ఈస్ టు బి అక్వైర్డ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఈస్ ROW, right of way. Okay, so that's about the highway cross-sectional elements. Now let us start with the side distances. Let us start with the original design, that is side distances. Now ఈ సైడ్ డిస్టెన్సెస్ లో మళ్ళీ మనకి 4 రకాలు ఉన్నాయి: SSD, OSD, ISD and HLSD. ఓకే, నా సో ఇక్కడి నుంచి ఇవాళ క్లాస్ అయ్యే వరకు 25 minutes ఉంది. దిస్ 25 minutes ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి. ఈ ఫస్ట్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ SSD అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు చాలా టాపిక్స్లో ఇది వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ ఇంజనీరింగ్లో కూడా ఈ SSD అనే టాపిక్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో SSD ఈజ్ స్టాపింగ్ సైట్ డిస్టెన్స్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. ఆ పేరు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఎండింగ్లో ఆ పేరు ఎందుకు పెట్టారో చెప్పి అప్పుడు చెప్తాను ఆ పేరు, ఇంకో పేరు. ఓకే, స్టాపింగ్ సైట్ డిస్టెన్స్. నా ఫస్ట్ సైట్ డిస్టెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకో. తెలుగులో మాట్లాడుకుందాం. సైట్ డిస్టెన్స్. సైట్ అంటే చూపు, డిస్టెన్స్ అంటే దూరం. ఈ రెండు కలుపు. చూపు దూరం, రివర్సే. దూరం చూపు. నీ చూపుతో నువ్వు ఎంత దూరం అయితే చూడగలుగుతున్నావో దాన్ని సైడ్ డిస్టెన్స్ అని అంటాం. ఇంకొంచెం మారుస్తున్నా, నీ చూపు అంటే నీ చూపు కాదు, డ్రైవర్ యొక్క చూపు. సో ద డిస్టెన్స్ విజిబుల్ టు ద డ్రైవర్ at any point of his journey is called as side distance. Okay na, the distance visible to the driver at any point of his journey is called as side distance. Okay, మరి నువ్వేం చేస్తున్నావు? డ్రైవర్ ఆ బండి మీద నుంచి ఆ బండిలో కూర్చొని వెళ్తున్నాడు కదా. సో ఆ బండిలో కొంచెం హైట్లో నుంచి చూసి వెళ్తున్నాడు కదా. సో అతను ఎంత హైట్లో ఉన్నాడు, అతని హై లెవెల్ ఎంత, అది ఫస్ట్ అజంప్షన్. ఇందులో మనకి 2 అజంప్షన్స్ ఉంటాయి. ఈ సైడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్లో మనకి 2 అజంప్షన్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ అజంప్షన్ హైట్ ఆఫ్ డ్రైవర్స్ ఐ లెవెల్. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క హైట్లో ఉంటాడు, ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క హైట్ ఉంటుంది కదా. సో అలా అన్ని క్యాలిక్యులేట్ చేసుకోలేం కదా. సో హైట్ ఆఫ్ డ్రైవర్స్ ఐ లెవెల్, దాన్ని క్యాపిటల్ హెచ్ ఎంతో పిలుస్తాం. క్యాపిటల్ హెచ్. ఎనీబడి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ డ్రైవర్స్ ఐ లెవెల్? 1.5 meters. కొంచెం తక్కువ, 1.2 meters. The height of driver's eye level is 1.2 meters. Okay, next stopping side distance. జాగ్రత్తగా విను. స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. స్టాపింగ్ అంటే బండి ఆగాలి కదా. ఎప్పుడు ఆగుతావు రోడ్డు మీద? when will you stop your vehicle? బండి ఎప్పుడు ఆగుతావమ్మా? బండి రిపేర్ వచ్చినప్పుడు. అది నువ్వు ఆపలా, ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఏదన్నా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు.
ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక పెన్ను పడిపోయి ఉంది, అది నీకు అబ్స్ట్రక్షనా? రోడ్డు మీద ఒక పెన్ను ఉందమ్మా, అది నీకు అబ్స్ట్రక్షనా? కాదు. ఎందుకని అబ్స్ట్రక్షన్ కాదు? ఎందుకనంటే నీ వెహికల్ ఈజీగా ఆ పెన్ను ఎక్కించుకొని వెళ్ళిపోగలదు, ఆ పెన్ను మీద నుంచి వెళ్ళిపోగలదు కదా నీ వెహికల్, అందుకని కదా అబ్స్ట్రక్షన్ కాదు. సో అబ్స్ట్రక్షన్ ఎప్పుడు అంటావు? when a particular object is there over which the vehicle cannot climb, a vehicle cannot climb is an obstruction. అంతేనా? ఏ ఆబ్జెక్ట్ మీద అయితే నీ వెహికల్ ఎక్కి వెళ్ళలేదో ఆ ఆబ్జెక్ట్ ని అబ్స్ట్రక్షన్ అంటాం. మరి ఎంతకన్నా హైట్ ఎక్కువ ఉంటే అబ్స్ట్రక్షన్ ఎక్కడం కష్టం? ఎంత హైట్ ఉంటే ఎక్కడం కష్టం? ఇందాక చెప్పా, బ్యారియర్ టైప్ ఆఫ్ కర్వ్ 15 సెంటీమీటర్స్ అంతకన్నా ఎక్కువ ఉంటే కష్టం అని చెప్పా కదా. సో ద సెకండ్ అజంప్షన్ ఈజ్ హైట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. హైట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. సో స్మాల్ h తో ఇండికేట్ చేస్తాం, అండ్ ఇట్ ఈస్ 15 సెంటీమీటర్స్ ఆర్ 0.15 మీటర్. 0.15 మీటర్. ఈ 2 బిట్లు 1 మార్క్గా చాలా సార్లు ఎగ్జామ్స్లో అడిగున్నారు, 1 మార్క్ బిట్గా. హైట్ ఆఫ్ డ్రైవర్స్ ఐ లెవెల్ 1.2 మీటర్. హైట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ 0.15 మీటర్. అంటే రోడ్డు మీద 15 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంటే అది మనకు అబ్స్ట్రక్షన్. మరి అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? దానికి బ్రేక్ వేసి ఆగిపోతావు కదా. సో now let us start the stopping side distance example. సో ఒక రోడ్డు, ఆ రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్తుంది, అండ్ దిస్ వెహికల్ ఈస్ ట్రావెలింగ్ విత్ ఏ maximum స్పీడ్. maximum స్పీడ్ ఏమంటాం? డిజైన్ స్పీడ్. నేను ఇక్కడ స్మాల్ బి రాసా కాబట్టి మై డిజైన్ స్పీడ్ ఈజ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఐఎమ్ గోయింగ్ టు డిరైవ్ దిస్. సో మై డిజైన్ స్పీడ్ ఈజ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఓకే నా. సో మన చందు ఉన్నాడా? ఏం చందు ఉన్నావా? ఉన్నా సార్. ఇప్పుడు ఈ కార్లో మన చందు వెళ్తున్నాడు. సో ఇక్కడ ఒక 2 అమ్మాయిలు నుంచొని ఉన్నారు. ఇప్పుడు ఈ 2 అమ్మాయిలు మనోడికి అబ్స్ట్రక్షనా కాదా? చందుకి 2 అమ్మాయిలు అబ్స్ట్రక్షనా కాదా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తాం కదా బ్రో. ఓకే, అబ్స్ట్రక్షనే కదా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఆ 2 అమ్మాయిల్ని చూస్తున్నాడు. ఆ 2 అమ్మాయిల్లో ఎవరైనా బాగున్నారు అనుకో, అప్పుడు కదా మనోడు బ్రేక్ వేసి బండి ఆపేది వాళ్ళతో మాట్లాడడానికి, ఫ్లర్ట్ చేయడానికి. సో 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 ఫస్ట్ వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ గురించి అబ్స్ట్రక్షన్ ఉంది కదా, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ని చూస్తున్నాడు. ఆ ఆబ్జెక్ట్ అది అబ్స్ట్రక్షనా కాదా అని ఆలోచిస్తాడు. ఇక్కడ చందు ఆ అమ్మాయిలు బాగున్నారా లేదా అని ఆలోచిస్తున్నాడు. సో ఆలోచిస్తున్న టైంలో ఈ వెహికల్ అనేది ఇక్కడ వరకు వచ్చేసింది. నువ్వు ఆలోచిస్తున్నప్పుడు బ్రేక్ ఏం వేయలేదు కదా. సో అప్పుడు వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. రైట్. ఇంకా నువ్వు బ్రేక్ ఏం వేయలా అంటే నీ వెహికల్ అలాగే వెళ్తుంది. ఆ తర్వాత సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకళ్ళు బాగున్నారు అని చెప్పేసి చందు కనిపించింది. సో మనోడు ఏమనుకున్నాడు? ఓకే, ఇప్పుడు మనం బ్రేక్ వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడదాం అనుకున్నాడు. సో మనోడు బ్రేక్ వేసి ఇక్కడ బ్రేక్ అప్లై చేశాడు. చేసిన వెంటనే ఇక్కడే ఆగదు కదా. సో వెహికల్ ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఇప్పుడు వెలాసిటీ ఎంత? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఆగిన తర్వాత మనోడు
మనోడు వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాడు. అదే లోపల వాళ్ళిద్దరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షీ టీం అనమాట. షీ టీం తెలుసు కదా. సో షీ టీం వాళ్ళు అదే కార్లో మన చందుని వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారనమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ని నేను ఇప్పుడు 2 పార్ట్స్గా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ పార్ట్. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? అది అబ్స్ట్రక్షనా కాదా అని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచించే టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఆలోచిస్తున్న టైంలో లాగ్ టైం కాబట్టి నేను దాన్ని లాగ్ డిస్టెన్స్ అని అంటాం. సో ఐ కాల్ దిస్ డిస్టెన్స్ యాజ్ లాగ్ డిస్టెన్స్. The distance moved by the vehicle due to lagging of thinking whether that object is an obstruction or not. అది ఆబ్జెక్ట్ అనేది అబ్స్ట్రక్షనా కాదా అని ఆలోచిస్తున్న టైంలో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, మనకి తెలిసిన ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఎంత వెహికల్ది? v. ఎంత టైము? ఆలోచిస్తున్న టైము. లెట్ us say that is t. So lag distance d is equal to v into t, where v is design speed in meter per second and t is called as reaction time of the driver. And ఈ రియాక్షన్ టైంలో ఏమవుతుంది అని చెప్పే కాన్సెప్టే PU థియరీ. సో P అంటే ఏంటి? పర్సెప్షన్, ఇంటెలెక్షన్, ఎమోషన్ and volition. Perception, interaction, emotion and volition. సో పర్సెప్షన్. ఇప్పుడు చందు ఎలా ఫీల్ అవుతున్నాడు ఆ అబ్స్ట్రక్షన్ని? అక్కడ అబ్స్ట్రక్షన్ ఉందని, అక్కడ ఆబ్జెక్ట్ ఉందని ఎలా ఫీల్ అవుతున్నాడు? ఐస్తో ఫీల్ అవుతున్నాడు. వాళ్ళని చూస్తున్నాడు కదా, అమ్మాయిని చూస్తున్నాడు కదా. సో రోడ్డు మీద మనకు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ అబ్స్ట్రక్షన్ని చూడడం వల్ల కానీ లేదా సమ్ టైమ్స్ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడన్నా హారన్ కొట్టాడు అంటే అబ్స్ట్రక్షన్ ఉందనే కదా, ఏదో జరుగుతున్నట్టే కదా. సో ఇయర్స్. సో you will be perceiving the obstruction either by eyes or by ears. అవి చూసింది విన్నది ఎక్కడికి వెళ్తుంది? నీ బ్రెయిన్లోకి వెళ్తుంది. సో ద టైమ్ టేకెన్ బై ఐస్ ఆర్ ఇయర్స్ to travel to your brain is called as perception time. సో నువ్వు ఏదైతే చూసావో లేదా విన్నావో అది నీ బ్రెయిన్కి వెళ్ళింది. అప్పుడు నీ బ్రెయిన్ ఏం చేస్తుంది? అనలైజ్ చేస్తుంది సిచ్యువేషన్ని. సో ఇప్పుడు మన చందు ఆలోచిస్తాడు, అందులో ఒక అమ్మాయి బాగుంది, ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ బ్రేక్ వేసిన తర్వాత ఏం మాట్లాడాలి, అవన్నీ ఆలోచిస్తున్నాడు. సో యువర్ బ్రెయిన్ విల్ అనలైజ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. సో అనలైజ్ చేయడానికి కొంత టైం వేస్ట్ అవుతుంది. దాన్ని ఇంటెలెక్షన్ టైం అని అంటారు. సో ద టైమ్ టేకెన్ ఫర్ యువర్ బ్రెయిన్ టు అనలైజ్ ద పర్టికులర్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటెలెక్షన్ టైం. ఓకే, నెక్స్ట్ ఎమోషన్. ఇప్పుడు అక్కడ అమ్మాయి బాగుంది, సో చందు కొంచెం నవ్వుతాడు, ఇవాళ ఏదో మనకు వర్కౌట్ అయ్యేటట్టు ఉందా అని నవ్వుతాడు. సో సిమిలర్లీ అక్కడ ఉన్న డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం కొంచెం టెన్స్ ఫీల్ అవుతాం, భయం, ఆందోళన అవన్నీ వస్తాయి. సో దానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమోషన్ టైం. ద టైమ్ వేస్టెడ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద ఎమోషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమోషన్ టైం. అండ్ నెక్స్ట్ volition. The time taken for final step of action. Is called as volition. ఇప్పుడు చందు ఫిక్స్ అయిపోయాడు ఆ ఇంటెలెక్షన్ టైంలో. సరే అమ్మాయి బాగుంది, బ్రేక్ వేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయింది ఎవరు? బ్రెయిన్. కానీ బ్రేక్ వేసేది ఎవరు?
కాళ్ళు లేదా చేతులు, అంతే కదా బ్రేక్ వేసేది. నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్రేక్ అయి పడిపోదు కదా. సో ద టైమ్ టేకెన్ బై యువర్ బ్రెయిన్ టు ట్రావెల్ టు యువర్ నర్వ్స్ త్రూ యువర్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్ for application of brake is called as volition. సో ఈ 4 జరిగేదాన్ని పిఐవి థియరీ అంటారు. ఈ కాన్సెప్ట్ ని, ఈ రియాక్షన్ టైంలో జరిగే మొత్తాన్ని పిఐఈవి థియరీ అని అంటారు. పిఐఈవి థియరీ. ఓకే. అండ్ జనరల్ గా ఇఫ్ నథింగ్ ఈస్ గివెన్, ఎంత? కమాన్ టెల్ మీ, వాట్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ ఆఫ్ రియాక్షన్ టైం? కమాన్ బ్రో, ఇంపార్టెంట్ బ్రో. ఎంత? 2.5 seconds. Yes, it is 2.5 seconds. So the reaction time of the driver, if not given, is considered as 2.5 seconds. So ఈ మొత్తం టాస్క్లు 2.5 seconds లోనే అయిపోతుంది. కానీ అందరికి ఇది 2.5 seconds లో అవ్వాలి అని లేదమ్మా. If the driver is smart, intelligent, trained, reaction time will be less. If the driver అతను కలిసిపోయి ఉన్నా, నిద్ర వస్తున్నా, తాగిపోయి నడుపుతున్నా, లేకపోతే ముసలోడైనా, వారికి రియాక్షన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చందు, అమ్మాయిల దానిలో ఇంటెలిజెంట్, టాలెంటెడ్ కాబట్టి అమ్మటి చూసిన వెంటనే చెప్పేవాళ్ళు అక్కడ అమ్మాయి బాగుందా లేదా అని. నా అలాంటోడు బుద్ధిమంతుడు, నాకేం తెలియదు కాబట్టి నాకు రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో. ఓకే. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ దాట్స్ అబౌట్ lag distance. So lag distance is equal to v into t. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అప్లై చేసాం? ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ అప్లై చేసాం. సో బ్రేక్ అప్లై చేసిన తర్వాత వెహికల్ అనేది స్పీడ్ తగ్గుకుంటూ 0 అని వచ్చిన తర్వాత ఆగిపోయింది. 0 వచ్చిన తర్వాత ఆగిపోయింది. సో వెహికల్ మూమెంట్ లో ఉంటుంది. వెహికల్ మూమెంట్ లో ఉంటే దానికి ఏ ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. అలాగే బ్రేక్ అప్లై చేసావు కదా, ఇక్కడ బ్రేక్ అప్లై చేసిన వెంటనే ఏం ఫోర్స్ వస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చింది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. సో ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ అపోజ్డ్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనకూడదు కదా. ఇక్కడ ఎనర్జీ ఉన్నప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ కూడా ఎనర్జీ ఉండాలి. సో ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అపోజ్డ్ బై ఫ్రిక్షనల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, రైట్? ఈ డిస్టెన్స్ ఏమంటావమ్మా? This is the distance traveled by the vehicle after the application of brake. So it is called as braking distance. It is the distance traveled by the vehicle after the application of brake. That is why it is called as braking distance. So frictional energy is equal to frictional force into displacement. Displacement anta vehicle, braking distance. సో హాఫ్ ఇంటూ ఎమ్ని W/G గా రాసుకుంటున్నా, అండ్ ఇట్ ఈస్ V స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా అని చెప్పుకున్నాం ప్లేన్ రోడ్స్ కి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ సెల్ఫ్ వెయిట్ ఫర్ ప్లేన్ రోడ్. ఇది ప్లేన్ రోడే కదా బొమ్మ. సో F ఇంటూ W ఇంటూ బ్రేకింగ్ డిస్టెన్స్. W కొట్టేసుకున్నాయి, మిగిలింది బ్రేకింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై ఎఫ్ ఇట్ సైడ్ తీసుకొచ్చేస్తే 2GF. నేను డెరివేషన్ చెప్తున్నానంటే డెరివేషన్ మీద కూడా ప్రాబ్లం వచ్చిందమ్మా. ప్రాబ్లం లేకుండా, కాన్సెప్ట్ లేకుండా నేను డెరివేషన్ చెప్పను. గేట్లో మామూలుగా ఫార్ములా రాసేసుకుంటాను. డెరివేషన్ చెప్పాను అంటే ఈ డెరివేషన్ బేస్ చేసుకుని కూడా ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం. ఓకే. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్రేకింగ్ డిస్టెన్స్. సో ఓవరాల్గా SSD is equal to stopping side distance is equal to lag distance plus braking distance. So V into T plus V square by 2GF. is the formula for stopping side distance. నేను ఫార్ములా చెప్పాను కానీ మీకు కాన్సెప్ట్ చెప్పలేదు. SSD అంటే దాని మీనింగ్ చెప్పలేదు.
దాని వాల్యూ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా విను. మాటి మాటికి వస్తానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా విను. స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఒక రోడ్డు మీద మనకేమన్నా ఒక ఆబ్జెక్ట్ వస్తే ఏం చేసాం, ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ని చూసి అనలైజ్ చేసి, ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ కనుక అబ్స్ట్రక్షన్ అయితే అప్పుడు మనం బ్రేక్ వేసి ఆ ఆబ్జెక్ట్ని గుద్దకుండా ఆపేసాం. ఆబ్జెక్ట్ని గుద్దకుండా మన వెహికల్ని ఆపేసాం. ఇదంతా జరగడానికి నీ వెహికల్కి కొంచెం డిస్టెన్స్ కావాలి. ఆ డిస్టెన్స్ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అని అంటాము. ఓకేనా? ఇప్పుడు నేను దాన్ని కొంచెం మాడిఫై చేస్తున్నా చూడు, దాన్ని కొంచెం రిప్లేస్ చేస్తున్నా. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే the minimum distance required for the driver to avoid an accident is called as stopping side distance. అసలు ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే అతనికి ఎంత దూరం కావాలి అంటే స్టాపింగ్ సైట్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఉంటే ఆ డిస్టెన్స్లో దాన్ని చూసి రియాక్ట్ అయ్యి బ్రేక్ వేసి ఆపగలడు. అప్పుడు వెహికల్ అనేది గుద్దుకోదు, యాక్సిడెంట్ అవ్వదు. ఓకే, ఇది మీనింగ్ అమ్మా. ఇట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ ఫర్ ద డ్రైవర్ టు అవాయిడ్ అన్ యాక్సిడెంట్, టు అవాయిడ్ ఎ కొలిజన్ విత్ ద అబ్స్ట్రక్షన్. ఓకే, నా ఈ ఫార్ములాలో టర్మ్స్ ఏంటో చూద్దాం. స్మాల్ వి అంటే ఏంటి? డిజైన్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. Small t, reaction time of the driver. If not given, we take it as 2.5 seconds. Small v, already rasa, design speed in meter per second. G, telusu, 9.81 meter per second square. F ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఏ డిస్టెన్స్, ఇందాక చెప్పా ఎఫ్లు 2 ఉంటాయి, లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్, లాటరల్ ఫ్రిక్షన్. సో సైడ్ డిస్టెన్సెస్లో, స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్లో మనం వాడేది ఏంటిది? ఎలా వెళ్ళింది వెహికల్? అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వెహికల్ వెళ్ళింది. ఎస్, అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వెహికల్ వెళ్ళింది కాబట్టి లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడనల్ ఫ్రిక్షన్. దాని వాల్యూ ఎంత? ఇట్ వేరీస్ ఫ్రమ్ 0.35 టు 0.44. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకే ఇంత డీటెయిల్గా నీట్గా మొత్తం రాసుకుంటూ వచ్చాను. ఓకే, నా ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై అవుతుంది? ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఏ ప్లెయిన్ రోడ్. ఓకే, అదే హిల్లీ ఏరియాస్లో అనుకో, హిల్లీ ఏరియాస్లో ఏమవుతుంది? అయితే అప్వర్డ్ గ్రేడియంట్ ఉంటుంది లేదా డౌన్వర్డ్ గ్రేడియంట్ ఉంది. సో నీ గ్రేడియంట్ ఉన్నంత మాత్రాన లాగ్ డిస్టెన్స్లో మారేది ఏమి ఉండదు. గ్రేడియంట్ ఉన్నంత మాత్రాన లాగ్ డిస్టెన్స్లో పెద్ద చేంజ్ వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు చూపే లాగ్ డిస్టెన్స్లో ఆలోచించే టైము, నువ్వు ప్లెయిన్ రోడ్లో అయితే ఏంటి, హిల్లీ ఏరియాతో అయితే ఏంటి, నువ్వు అందులో ఆలోచించి దూరంలో ఏం మారదు కదా. సో లాగ్ డిస్టెన్స్ ఏం మారదు. సో ఫర్ హిల్లీ ఏరియాస్ ఎస్ఎస్డి ఈజ్ ఈక్వల్ టు లాగ్ డిస్టెన్స్ అలాగే ఉంటుంది ప్లస్ వి స్క్వేర్ బై 2g ఇంటూ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ n by 100. F plus or minus n by 100 is the formula for hilly areas. So అన్ని టర్మ్స్ మనకు తెలుసు. మరి ప్లస్ ఎప్పుడు వాడాలి, మైనస్ ఎప్పుడు వాడాలి? ఫర్ అన్ అప్వర్డ్ గ్రేడియంట్ ఇట్ ఈస్ ప్లస్, అండ్ ఫర్ అ డౌన్వర్డ్ గ్రేడియంట్ ఇట్ ఈస్ మైనస్. అండ్ n అంటే ఏంటి? స్లోప్ ఆర్ గ్రేడియంట్. హిల్లీ ఏరియా కదా, సో స్లోప్ ఆర్ గ్రేడియంట్. ప్లస్ ఎప్పుడు వాడతాం? అప్వర్డ్ గ్రేడియంట్ అయితే పాజిటివ్, డౌన్వర్డ్ గ్రేడియంట్ అయితే నెగిటివ్. దట్ ఈస్ ఫర్ హిల్లీ ఏరియాస్. అదే కొన్నిసార్లు బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇస్తే, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇప్పుడు మన బైకులు జనరల్గా అబ్బాయిలు, అందులోనూ బ్యాచులర్స్ అంటే ఆ బైకులు ఎవడు పడితే ఆడు వాడుతూ ఉంటాడు. అసలు వరస్ట్గా ఉంటాయి. మనం బ్రేక్ వేసినా బండి ఆగదు కదా. సో బ్రేక్ వేసినా బండి ఆగదు, లేదా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆగుతుంది. అంటే ఏంటి? బ్రేకింగ్ డిస్టెన్స్ పెరిగింది కదా. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ లింక్డ్ విత్ బ్రేకింగ్ డిస్టెన్స్. ఇఫ్ ద బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ లెస్,
if the braking efficiency is less, braking distance will be more. Kada? So if braking efficiency is given in the question, then this is how your formula changes. SSD is equal to braking efficiency ki lag distance ki em ఆలోచన లేదు, ఆలోచించిన దానిలో ఏం మార్పు లేదు, కాబట్టి v into t అలాగే ఉంది. So v into t plus v square by 2gf into braking efficiency. 2gf into braking efficiency. So if braking efficiency is given, this is how we take. General kaadi. So if braking efficiency is say 80%, then you should substitute it as 0.8. 0.8 and substitute చేస్తాం. Okay. And lastly, ఇంకొక కేసు కూడా ఉంది. ఆ కేసు చూసేసి ఇవాళకి ఆపేద్దాం. సో సింగిల్ లేన్ two way road and single lane one way road and two lane two way road. 3 కేసులు ఉన్నాయి. హార్డ్లీ 1 minute పడుతుంది. సో సింగిల్ లేన్ అన్న ఒకటే లేను, ఇది సింగిల్ లేనే, కిందది టూ లేన్. ఓకే. నా టూ వే రోడ్, ఫస్ట్ కేసు ఏంటిది, ఇది ఫస్ట్ కేసు. టూ వే రోడ్. సో ఇటు సైడ్ నుంచి వెళ్తుంటారు, ఇటు సైడ్ నుంచి కూడా వెళ్తుంటారు, ఒకటే లేన్లో కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉందనుకో, ఇక్కడ ఏదో ఒక అబ్స్ట్రక్షన్ ఉంది, ఇదేదో ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. సో ఇది ఎవరికి అబ్స్ట్రక్షన్? ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకి ఈ అబ్స్ట్రక్షనే, ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకి అబ్స్ట్రక్షన్, ఎందుకంటే ఒకటే లేను, అబ్స్ట్రక్షన్ ఆ లేన్లో ఉంది. సో వీడు ఆగాలి, వీడు ఆగాలి. సో వీడు ఆగడానికి కావాల్సిన డిస్టెన్స్ SSD. సిమిలర్లీ ఈ వెహికల్ ఆగడానికి కావాల్సిన డిస్టెన్స్ SSD. సో ఓవరాల్గా యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి ఎంత డిస్టెన్స్ కావాలి అంటే 2 times SSD. 1 SSD for this vehicle to stop and 1 SSD for this direction vehicle to stop. So for a single lane two-way road, important. So for a single lane two-way road, SSD is equal to 2 times SSD. SSD is equal to 2 times SSD. అదే సింగిల్ లేన్ వన్ వే తీసుకో, సింగిల్ లేన్ వన్ వే. సో ఒకటే లేన్లో ఒక వెహికల్ వెళ్తా ఉంది. సో ఇక్కడ ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉందనుకో, వీడొక్కడే ఆగితే సరిపోతుంది కదా. సో ఎంత కావాలి వాడికి? SSD. సో యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలంటే ఒక SSD ఉంటే సరిపోతుంది. సో SSD is equal to SSD only. నా టూ లేన్ టూ వే రోడ్. సో ఇదొక లేను, అందులో అటు సైడ్ వెళ్ళేవాళ్ళు, ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళు ఇంకో లేను. సో ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉందనుకో, వీడు ఆగుదానికి SSD చాలు. అలాగే ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉందనుకో, వీడు వెళ్ళిపోతాడు, వీడు మాత్రమే ఆగుతాడు కదా. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో SSD is equal to SSD only. So what I'm trying to say is, only in the case of a single lane two-way road, SSD is equal to twice SSD. Okay. So ఇవన్నీ కొంచెం మైనర్ ఎడిషన్స్ అన్నమాట. సో based on type of road and type of lane, you will decide what is your SSD. Similarly, based on braking efficiency, the formula is changing. Similarly, if the terrain is changing, that is upward gradient or downward gradient, this is the formula. And ఇది general formula. V into T plus V square by 2GF ఇది general formula. So SSD is a very, very, very important topic. 2018లో ఒక 2 మార్క్ క్వశ్చన్, 19లో 2 మార్క్ క్వశ్చన్, 2020లో కూడా ఒక 2 మార్క్ క్వశ్చన్ వచ్చిందమ్మా. అంతకు ముందు కూడా చాలాసార్లు ఒక 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి దీని మీద వచ్చాయి. సో విల్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్కి ఇంకో పేరు కూడా ఉంటుంది అని. సో ఆ పేరు ఏంటంటే ఇక్కడ చూసావా, ఇప్పుడు చూసావా. సో ఒక అబ్స్ట్రక్షన్ ఉంటే, నువ్వు ఆ అబ్స్ట్రక్షన్ని చూసి బ్రేక్ అప్లై చేసి నీ వెహికల్ని అది దాటనీయకుండా, దాన్ని గుద్దకుండా ముందే
ముందే ఆపేసాము. సో యు ఆర్ నాట్ పాసింగ్ ద అబ్స్ట్రక్షన్, యు ఆర్ అప్లయింగ్ ద బ్రేక్ and stopping your vehicle before the obstruction. So SSD is also called as non-passing side distance. Non-passing side distance. Non-passing అని ఎందుకన్నారు అర్థమైందా? You are applying a brake and stopping your vehicle before the obstruction. That is why it is called as non-passing side distance. So SSD అన్న non-passing side distance అన్న ఒకటే. సో ఐఎమ్ మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఐఎమ్ షేరింగ్ దిస్ నోట్స్. సో ఇందులో ఆ డెరివేషను, ఎస్ఎస్డి, అందులో ఫార్ములాలు, సో ఆ ప్రాబ్లమ్స్, ఈ కేసులు అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. సో ఈ కేసులు అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దట్ నోట్స్ ఆల్సో. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు అన్నది గ్రూప్లో విల్ ఇంటిమేట్ యూ. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ. బై బాయ్. హ్యాపీ వీకెండ్.